వెల్కమ్ మై పార్ట్నర్స్, వెల్కమ్. సో అందరికీ నమస్తే. సో చాలా సైలెన్స్ ఉంది. సో నేను ఇప్పుడే జస్ట్ రావడం జరిగింది. సో నమస్తే అందరికీ. ఇక్కడ సాంబశివ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. యా అందరికీ నమస్తే. సో జస్ట్ వెల్కమ్ సార్. అశ్వంత్ నారాయణ సార్, మీ వాయిస్ రావట్లేదు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అందరికి, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ డియర్స్, వెల్కమ్. చెప్పండి సార్. సొంత నాన్న సార్, లేదంటే మ్యూట్ చేసుకోండి, లేదంటే చెప్పండి. ఓకే. సో వెల్కమ్ పార్ట్నర్స్ అందరికి నమస్తే సార్. ఒక 1 minute షేరింగ్. యా షూర్ మేడం. వెల్కమ్. అయితే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మరియు గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి. అయితే మెటావర్స్ది ఒకటి వీడియో ఉంది, హిందీలో ఉంది. అయితే నేను తెలుగులోనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే. అది ప్లే చేయను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మరియు మన పీవీసీ మెటా టీమ్కి, పీవీసీ లర్న్ టీచ్ అండ్ ఎర్న్ కువైట్ టీమ్కి కూడా సార్, మరియు మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సార్, మన పీవీసీ మెటా మన ఒకటి మెటావర్స్ కరెన్సీ కదా సార్. మెటా అనేది మన కాయిన్ రూపంలో, టోకెన్ రూపంలో ఉన్నది. మెటావర్స్ అనేది యూనివర్స్తో సంబంధం కలిగి ఉన్నది మెటావర్స్. అయితే సార్, ఒకప్పుడు ఒక 35, 40, 50 years ముందు బిఫోర్ మనకు ఒక కంప్యూటర్ అంటేనే నిరుద్యోగ సమస్య తీసుకొస్తుంది, పెంచుతుంది, దీంతో పనులు కావు, ఎవరికేం తెలియదు, దాని గురించి తెలియదు. కాబట్టి వాళ్ళందరూ అవన్నీ టాక్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సార్, మనకు కంప్యూటర్ లేనిది ఏ ఒక వర్క్ మన నిజ జీవితంలో వితౌట్ ఇంటర్నెట్ మన లైఫే లేదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, పరిస్థితులలో. అయితే రాబోయే ఒక 30-35 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలే కావచ్చు, రాబోయేది భవిష్యత్తులో సార్, ఈ మెటావర్స్ కరెన్సీ ద్వారా మనము 200 సంవత్సరాల క్రితం ఆంగ్లేయులు పరిపాలించినటువంటి విధానాన్ని కూడా వర్చువల్ రియాలిటీలో చూడవచ్చు. మనం డైరెక్ట్ ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి, మన సుభాష్ చంద్రబోస్ గారికి, లేకపోతే ఇది ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు సార్, ఇది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కూడా మనం పిలవవచ్చు. మన సార్ పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ని కూడా మనం పిలవవచ్చు, ఇన్వైట్ చేయవచ్చు. మెటావర్స్ వర్చువల్ రియాలిటీలో నెక్స్ట్ వచ్చేటువంటి భవిష్యత్తు సార్ మనది అదే. ఇంకొకటి సార్, స్కూల్లో పిల్లలకి ఈ వర్చువల్ రియాలిటీలో సార్ ప్రత్యక్షంగా చూపించవచ్చు సార్. మనము ఇలా వాళ్ళకు మనం టచ్ చేయలేము, బట్ మనకు కనబడుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు మనము. చూడండి, ఈ మెటావర్స్ కరెన్సీ ద్వారా సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ రూపాయితో దానికి సంబంధం లేదు సార్. రూపాయలు దానికి పని చేయవు, మెటావర్స్ కరెన్సీ పని చేస్తుంది. ఎవరి దగ్గర అయితే మెటావర్స్ కరెన్సీ ఉంటుందో అక్కడ మనం ఏ కంపెనీ అయితే మెటావర్స్ని అక్కడ రూపొందించి మెటావర్స్ని ముందుకు తీసుకెళ్తుందో ఆ కంపెనీ హోల్డర్తోని మనం మాట్లాడవచ్చు, మనం అందులో అన్నీ చూడవచ్చు, చేయవచ్చు ఈ మెటావర్స్ కరెన్సీ ద్వారా. ఎవరైనా మన ఎవరు సార్ దివంగతులు ఎవరైనా
అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలను కూడా మనం వెళ్ళి దర్శించుకోవచ్చు, వాళ్ళను కలవవచ్చు, మన భావోద్వేగాలు వాళ్ళతో పంచుకోవచ్చు. ఫంక్షన్కి ఎవరిని ఇన్వైట్ చేయొచ్చు, వాళ్ళ ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే వాళ్ళను కూడా మనం ఇన్వైట్ చేయవచ్చు ఫంక్షన్కి. సార్, దీని ద్వారా మనము కనుక కరెక్ట్గా యూజ్ చేసినట్లయితే చాలా మంచి పనులు జరుగుతాయి సార్. ఒకవేళ పాజిటివ్ థింక్తో వెళ్ళి మనము మెటావర్స్ కరెన్సీని రాబోయే ఒక 25 years ఆఫ్టర్ సార్ ఖచ్చితంగా మెటావర్స్లోకి వెళ్ళిపోతుంది మన ప్రపంచం. సార్, ఈ 25-26వ సంవత్సరంలో 2025-26వ సంవత్సరంలో వచ్చేటువంటి మెటావర్స్ కరెన్సీ పీవీసీ కరెన్సీ 2022లోనే తీసుకురావడానికి కారణం కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, మన భారత ప్రభుత్వమే కావచ్చు. కానీ సార్, మెటావర్స్ కరెన్సీ వచ్చేసి మన ప్రపంచాన్ని, యూనివర్స్ని మార్చేస్తుంది. ఏ సార్, అక్కడ యుగ పరివర్తనం, సమయ పరివర్తనం జరుగుతుంది. ఎలా సార్? ఒకప్పుడు ఒక 20-30-10 years ముందు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నామా సార్? లేదు. ఒకప్పుడు స్కూల్లో ఫోన్ యూజ్ చేయొద్దు అనేవారే ఈరోజు ఫోన్ యూజ్ చేస్తున్నారు. ఆ పిల్లలకే గూగుల్లో టచ్ చేసి చూడండి, రాయండి, చదవండి అని చెప్పేటువంటి సిచ్యువేషన్ ఈరోజు వచ్చేసింది. కాబట్టి సార్ ఖచ్చితంగా అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే సార్, ఎవరి దగ్గర అయితే మెటావర్స్ కరెన్సీ ఉంటుందో వారు వర్చువల్ రియాలిటీలో, విఆర్లో మనము ఏదైనా చేయవచ్చు. పాజిటివ్సే, కొన్ని నెగటివ్స్ కూడా జరుగుతాయి. అయితే సార్, అది మనము ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే దానిపైననే ఆధారపడుతుంది. పిల్లలకు జరిగిపోయిన చరిత్ర నేర్పివ్వడానికి, మన దివంగతులను వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి, భగవంతుడిని దర్శించుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, గేమ్స్ ఆడడానికి, ఒక టూర్కి వెళ్ళడానికి, భూములు కొనుక్కోవడానికి, అమ్మడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, ఆహ్లాదంగా మనోరంజకంగా ఉండడానికి మన పీవీసీ మెటా కరెన్సీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 20-25 years తర్వాత కంపల్సరీ సార్. ఎందుకంటే కంప్యూటర్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈరోజు ఎల్ఈడీస్ వచ్చేసాయి. టోటల్ టీవీ చూడండి, ఎల్ఈడి. ఇంట్లో ఎల్ఈడి లేని ఇల్లు లేదు సార్. ఈరోజు చూడండి, అక్కడ పరివర్తనం అనేది జరిగింది. పరివర్తనం ఇప్పుడు మనకు నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ, మెటావర్స్ క్రిప్టో కరెన్సీ ద్వారా జరుగుతుంది. ఇంకొకటి సార్, మనం చాలా అదృష్టవంతులం. 8 సంవత్సరాల నుండి అదృష్టవంతులం. ఎవరైతే పార్లమెంట్ సిస్టంలో ఉన్నారో, పీవీసీ సిస్టమ్కి ఎవరైతే అంకితం అయిపోయారు సార్, వేరే వేరే సిస్టమ్స్ చేసేవాళ్ళు చేస్తారు, అది కాదు అక్కడ. అవి ఇన్స్టాంట్గా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటారు. అవన్నీ అది సెకండ్ వే సార్, సెకండ్ రూట్, అది సెకండ్ దారి. కానీ ఫస్ట్ పార్లమెంట్ సిస్టంలో ఉన్న వాళ్ళు ఎవరైతే సెటిల్మెంట్ చేసుకొని సీడ్ ఫండింగ్ చేయని వాళ్ళు కూడా ఒకరోజు ఖచ్చితంగా మనం పీవీసీ కరెన్సీలో వస్తారు, ఖచ్చితంగా వస్తారు సార్. కాబట్టి వీళ్ళందరూ పీవీసీకి కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అదృష్టవంతులే. ఎందుకంటే సార్, వే ఆఫ్ టైప్స్, అర్నింగ్ మనీకి చాలా మనీ సంపాదించుకునే దారులు ఇందులో చాలా ఉన్నాయి. మరియు మన మైండ్కి, మన మెదడుకి వచ్చినటువంటి ఆలోచనలను కూడా మనము పూర్తి చేసుకునేటువంటి అవకాశం కూడా పీవీసీ మెటావర్స్ కరెన్సీలో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం ఈరోజు సార్ ఒక 20-30% మనం ఆల్రెడీ మెటావర్స్ కరెన్సీలోనే ఉన్నాం సార్. వర్చువల్గా ఊహా ప్రపంచంలో ఉన్నాము అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సార్ చూడండి, ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నాము. ఇంకొకటి, ఈరోజు ఆన్లైన్ మీటింగ్ 24/7 365 days సార్.
ఆన్లైన్లోనే ఉంటాము, మీటింగ్లో ఉంటాము. ఒక హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తమిళ్ కావచ్చు, మన తెలుగు కావచ్చు సార్, మన రిచ్ భారత్, మన కువైట్ టీమ్, ఇవన్నీ సార్ మెటావర్స్కి దగ్గరలోనే ఉన్నాం సార్ మనము. కాబట్టి పాజిటివ్ సార్. సిస్టమ్స్ ఎన్నో అప్డేట్స్ తీసుకొస్తుంది సార్, అది పక్కకు పెట్టే అప్డేట్స్ ఒకసారి మనకు 0కే తీసుకొస్తుంది కావచ్చు రేట్, ఒకసారి .1కే తెస్తుంది కావచ్చు, ఒకసారి ఒక $100కి తీసుకెళ్తుంది కావచ్చు. అది ఎలా వెళ్తే అలా మనం ముందుకెళ్ళడమే మన పని. బట్ బీ పాజిటివ్, బీ పాజిటివ్, బీ పాజిటివ్, బీ హ్యాపీగా మనం వెళ్ళినట్లయితే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు సార్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొన్ననే ఒక కేరళలో ఒక టీచర్ 3 లాంగ్వేజెస్ మాట్లాడే ఒక టీచర్ వచ్చేసింది, ఏఐ టీచర్. మనకు ఒడిశాలో ఏఐ యాంకర్ వచ్చేసింది, ఏఐ న్యూస్ రీడర్ వచ్చేసింది. చూడండి సార్. కాబట్టి భవిష్యత్తు ప్రణాళికను ఉద్దేశించే మనకు మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ ఇంత మంచి సిస్టమ్ని మనకు తీసుకొచ్చారు. కాబట్టి మనం అందరము పీవీసీ మెటాని అనుసరించాలి. మెటావర్స్ కరెన్సీయే, విశ్వంతో సంబంధం ఉన్నటువంటి మన మెటావర్స్ కరెన్సీనే మనము ఆస్వాదిస్తూ ముందుకెళ్ళినట్లయితే సార్, ఆ నమ్మకమే మనల్ని డబ్బు సంపాదించి పెడుతుంది సార్. ఖచ్చితంగా ఒక్క రోజు కాకుండా ఇంకొక రోజైనా. కాకపోతే సార్ వే ఆఫ్ టైప్స్ అక్కడ ఎలా మనం ట్రేడింగ్ చేయని వాళ్ళకి, ట్రేడింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సార్ సంపాదించుకుంటున్నారు. వెంకటేష్ సార్ చెప్తూ ఉంటారు, సార్ నేను ఈరోజు $50 సంపాదించుకోగలిగాను సార్, నాకు ఈరోజు $120 వచ్చాయి, ఈరోజు $80 సార్ చెప్తూ ఉంటారు. కానీ సార్ ఎందుకు చెప్తున్నారు చూడండి, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? డబ్బులు సంపాదించుకునే దారులు అందులో ఉన్నాయి, మీరు కూడా సంపాదించుకోండి, నేను కూడా సంపాదించుకుంటున్నాను, నాకు ఇవాళ వచ్చిన ఇంత అని చెప్తున్నారు సార్. అసలు యాక్చువల్గా ఎవరు చెప్పరు, ట్రేడింగ్ చేసేవాళ్ళు. కాబట్టి మనం ఆ విధానాలను నేర్చుకుంటే సార్ ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, ఎక్కువ టైం తీసుకుంటున్నందుకు సారీ. పీవీసీ మెటావర్స్ కరెన్సీ గురించి చెప్పాలనేది హిందీలో ఉంది సార్, అందరికి అర్థమవుతుంది. బట్ ఊకే మేడం ఎక్కువ హిందీకి ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు ఒక టాక్ ఉంటుందని నేను దాని గురించి తెలుగులో చెప్పడం జరిగింది. కాబట్టి సార్ మెటావర్స్ గురించి ఖచ్చితంగా లాభాలే ఉన్నాయి, మన మైండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు, అంతే సార్. ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా సంపాదించుకోవచ్చు, బయ్యింగ్ ద్వారా ట్రేడింగ్ ద్వారా సార్. కాబట్టి బీ పాజిటివ్గా ముందుకెళ్ళి మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ ఎలాంటి అప్డేట్ ఇచ్చినా సార్ డూ ఆర్ డై ఖచ్చితంగా సార్. గాంధీజీ మన చిన్నప్పుడు మొన్న ఒకటి మీరు మొన్న మన దానబోయిన శంకర్రావు సార్, రాజేష్ సార్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక 2 days ముందు నాకు ఒక పాయింట్ గుర్తుకొచ్చింది సార్. గాంధీజీ గొడ్డలి పెట్టు వంటి ఉద్యమం చేశారు. అయితే ఈ గొడ్డలి పెట్టు అనేది సార్ అది జాతీయం, అదొకటి సొంత వాక్యం లాంటిది అన్నట్టు. గొడ్డలి పెట్టుకు సొంత వాక్యం ఏముంది సార్ అంటే, గాంధీజీ గొడ్డలి పెట్టు వంటి ఉద్యమాలు చేశారు మన భారతదేశం కోసం అని వచ్చింది ఆ పాయింట్. గొడ్డలి పెట్టు అంటే సార్ తల మీద గొడ్డలి పెట్టి నరికినా కూడా ఆ పనిని ఖచ్చితంగా నేను చేస్తాను అని దాండి ఉద్యమం చేశారు, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం, అది వందే మాతరము ఉద్యమం చేశారు, ఇంకా చాలా ఉద్యమాలు చేశారు సార్. కాబట్టి గొడ్డలి పెట్టు వంటి నమ్మకంతోని అలాంటి ఉద్యమంతోనే మనం ముందుకెళ్తే సార్ ట్రేడింగ్ ద్వారా ఎన్నో సంపాదించుకోవచ్చు. టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ ద్వారా టీమ్ గ్రోత్ చేసి కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు తెలిసింది ఖచ్చితంగా నేను చెప్పడానికి ముందుకు వస్తాను సార్. కాబట్టి అందరికీ తెలియాలి, తెలియని వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అండ్ పీవీసీ మెటా టీమ్కి అండ్ పీవీసీ లాంటీజ్ అండ్ కువైట్ టీమ్కి కూడా, మన రాజేష్ సార్, శంకర్ సార్, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సార్ కమాన్ ది స్టేజ్, మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్.
థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. చూసారు కదా ఏఐ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే మనము కంపల్సరీ నెట్వర్క్ లోనే ఉంటున్నాం. ఇది వాస్తవము 100% వల్ల ఏ మాత్రము దాంట్లో డౌట్ అనేది లేదు అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. ఆల్రెడీ మనం అనుకుంటున్నాము. బట్ ఏంటంటే ఇంకా ఇప్పటికి కూడా చాలా మంది వస్తుందిలే చూద్దాం అన్న ఒక ఇదిలో కూడా చాలా మంది ఉన్నారు. సో వాటికే ఇప్పుడు మరి మేడం చెప్పిన దాంట్లో ఆల్రెడీ మనం మెటావర్స్ లోకి రావడం జరిగింది. మెటావర్స్ యొక్క డెఫినేషన్ మేడం చెప్పడం జరిగింది. తర్వాత ఏఐ టెక్నాలజీ, ఏఐ అంటే ఏఐ టెక్నాలజీ, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సో ఆల్రెడీ ఇవన్నీ ఈ దునియాలోకి మనం వెళ్ళిపోతున్నాం చాలా. బట్ చాలా మంది ఇప్పటికీ కూడా వాట్ ఈస్ ద క్రిప్టో అంటే ఏంటిది, లేకపోతే ఇంకా దీని గురించి ఈవెన్ 1 or 2% కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తలేదు పబ్లిక్. సో ఇంతకుముందు కూడా మనము మేడం అన్నట్టుగా ఇప్పుడు ఇంతకుముందు కూడా మనము ఒక ఫోన్ పే వస్తుందట అంటే సో నిజంగానే మనము ఇంతకుముందు డబ్బులు తీయాలన్నా కూడా, లేకపోతే మనకి బ్యాంకుకి మనం ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా బ్యాంకుకు వెళ్ళి అక్కడ తను ఏమంటారో తెలీదు అది రాసి లైన్లో నిలబడి సో మన డబ్బులే మనం తీసుకోవాలన్న డబ్బులు తీసుకోవడానికి ఒక 1 hour 2 hour లైన్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి లైన్ దొరికేది కాదు, డబ్బులు దొరికేవి కాదు, మన డబ్బులే. సో ఆ విధంగా ఉన్నది. సో ఇలా మనము ఇంట్లో కూర్చొని లేదా ఇంకెక్కడ నుండి ఓన్లీ చేతిలో మొబైల్ నెట్వర్క్ ఉంటే సరిపోతుంది. సో ఈ రోజున మొత్తం మొబైల్లోనే జరిగిపోతుంది. ఇలా చెప్పినప్పుడు అది సాధ్యపడదు, అలాంటి కానే కాదు, ఇది మనీ అలా ఎలా కుదురుతుంది అని అన్న రోజులు కూడా ఉన్నవి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో అందరూ కూడా దాన్నే ఎన్నుకోవడం జరిగింది. ఇదే మేలు, చాలా బాగుంది, టైం కవరింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కావచ్చు రీజన్. బట్ ఇదే ఎన్నుకుంటున్నారు, ఇదే చేస్తున్నారు. సో అంటే పబ్లిక్ ఏంటంటే మన దగ్గరికి వచ్చేంత వరకు ఎవరు కానీ సో ఇది అవును అనేది లేదు, అనుకోరు. బట్ ఏంటంటే ఇట్స్ రియల్లీ ఇది మనము పూర్తిగా నిజంగానే ఏఐ టెక్నాలజీలోకి వెళ్తాం మనం. సో మొన్నటికి మొన్న చంద్ర అక్కడికి వెళ్ళాం కదా మనం, మన ఇస్రో నాసా వాళ్ళు మన ఇండియా నుంచి సక్సెస్ అయ్యాము. సో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో రీసెంట్లీ మన ఇండియా నుంచి మనం మొన్న చంద్రమండలానికి వెళ్ళడం కూడా జరిగింది, రైట్? అసలు అక్కడికి ఎవరు వెళ్తారని కూడా అనుకోలేదు. అంటే ఇవన్నీ ఏంటంటే యాక్చువల్లీ మనం పాసిబుల్ కాదనుకుంటాం కానీ అన్నీ అవుతాయి, ప్రతి ఒక్కటి అవుతుంది. కాకపోతే ఏంటంటే సో అందులో మనం ముందు ఉన్నామా లేదా అనేది ముఖ్యం అన్నమాట. ఓకే, సో అంత ఫాస్ట్గా జరగబోతుంది. చాలా 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 ఇంకా చాలా బ్రహ్మాండంగా జరగబోతున్నవి ప్రతిదీ. సో సిస్టమ్ మీరు ఏదైనా కావచ్చు, బట్ మీరు తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ చాలా గ్రాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు మేడం ఏదైతే చెప్పారో చాలా మంచి విషయాలు, చాలా విషయాలు చెప్పారు. టైం ఎక్కువ తీసుకోవడం కాదు, నో ప్రాబ్లం మేడం. సో అదే నాలెడ్జ్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే నాలెడ్జ్ మనం తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే మనకు నాలెడ్జ్ అవసరం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మరోసారి. ఎందుకంటే మనం ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఈ పీవీసీ మీటా మనం చేస్తూ బట్ ఇన్ బిట్వీన్ ప్రైస్ తక్కువైంది, అది మనము ఆ ఆలోచన మానేసి. సో ఈరోజు ఒక అప్డేట్ వచ్చింది చూడండి. ఏంటంటే
సో 50,000 కంటే ఎక్కువ చేసుకోరాదు పీవీసీ యూఎస్డిటీ. 50,000 కంటే ఎక్కువ చేసుకోరాదు యూఎస్డిటీ. ఎందుకు ఏంటి చెప్పండి, ఎందుకు అలా చేస్తారు? ఏదైనా మన సిస్టంలో వచ్చింది అంటే దాన్ని మనం వచ్చినప్పుడే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి తప్ప మన గురించి వెయిట్ చేయాలి. సో 45 లక్షల కంటే ఎక్కువ చేసుకోరాదు. ఇప్పుడు చూసారు కదా. సో ఇంతకుముందు మన ₹1,00,00,000 ₹3,00,00,000 వరకు కూడా చేసుకున్నారు ఫార్మింగ్, టోకెన్ ఫార్మింగ్ ఏదైతే ఉందో. ఇప్పుడు 50,000 యూఎస్డిటీ అంటే దగ్గర దగ్గర 50 లక్షల వరకే కదా సార్. 50 లక్షల లోపు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిస్టమ్ని మనం సింపుల్గా తీసుకుంటాం కదా. ఏదైనా మనకు ఇచ్చింది అంటే అప్డేషన్ కానీ కావచ్చు, లేకపోతే టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి అనో, లేకపోతే సీడ్ ఫండింగ్ చేసుకోండి అనో, లేకపోతే 20 రిఫరల్ నుంచి వెళ్ళి మీరు రిఫర్ చేయండి ఖచ్చితంగానో, మీకు బెనిఫిట్ మేము ఇస్తాం అనో. ఎస్ రామ్ సార్, మీరు మాట్లాడుకుంటున్నారా? వెల్కమ్. ఓకే, రామప్రసాద్ సారా? ఓకే. సో ఎనీవే ఒకసారి ఏదో మరి హ్యాండిల్ చేసినట్టు మరి మైక్ అన్మ్యూట్ చేసుకున్నట్టు అనిపించింది మరి. ఇట్స్ ఓకే. సో ఏంటంటే ఇక్కడ మనకి సో ప్లేన్ సిచ్యువేషన్ లో ఇప్పుడు నువ్వు 50,000 యూఎస్డి కంటే ఎక్కువ చేసుకోరా సార్. పోను తగ్గిపోద్ది సార్. మళ్ళీ ఇంకా కూడా తగ్గచ్చు, ఇంకా కూడా తగ్గిపోద్ది అది. ఎందుకంటే నీకు అక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. మనము దాన్ని సీరియస్ గా మనం తీసుకోవట్లేదు. కానీ మరి టోకెన్ ఫార్మింగ్ అనేది నేను మొన్న కూడా అన్నాను సార్, డబుల్ వస్తుంది, ఎక్కువ నుంచి వస్తుంది అని కూడా అన్నాం మనం. సో దాన్ని ఈజీగా తీసుకున్నాం. అది ఏ సిస్టంలోనైనా ఉన్నదా మీరు చూసారా? దానికి పీవీసీ మెటకు సంబంధం లేదు, రైట్? సో మనకు స్టార్టింగ్ లో అలా ఇచ్చింది కనుక మనము మళ్ళీ చేంజ్ అయ్యేసరికి ఇలా ఎందుకు అయింది అని చెప్పేసి మనము మరి దాన్ని ఒక తప్పుగా పరిగణలోకి తీసుకున్నాం తప్ప. బట్ ఏంటంటే నువ్వు యూఎస్డి పెడుతున్నావు, యూఎస్డి వస్తుంది. సో ఇది మనము చెప్పడం జరిగింది పబ్లిక్కి. బట్ పబ్లిక్ ఆలోచన ఏంటంటే దే విల్ మైండ్ సెట్ వేరు. సో అలా మనం అని అలా చెప్పి అది సిస్టమ్ వరకు వెళ్ళి. సో వెల్కమ్ సార్, మీరు మాట్లాడాలనుకుంటున్నారా? శ్యామప్రసాద్ సార్ చెప్పండి సార్. సార్ కొనామిట్ అయినట్టున్నది, మీరు చేద్దాం. సో ఏంటంటే ఒక వేసి చూద్దాం, అది దాని అర్థం ఏంటి అనేది చూద్దాం. చూస్తూ మాట్లాడడం బెటర్ కదా. ఒక్క నిమిషం స్క్రీన్ సైజ్ వేరే మొబైల్ నుంచి మీటింగ్ కనెక్ట్ అయ్యి చూపిస్తాను. ఈ మొబైల్ అయితే అందరికి కనపడదు. అందరికి అర్థం అవ్వట్లేదు. వాట్ ఈస్ దిస్ 5,000 యూజిటీ సెల్ఫ్ ఫార్మింగ్ లిమిట్ అంటే అందరికి అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం చూసుకుంటూ మాట్లాడదాం, లేకపోతే నేను తప్పు అర్థం చేసుకున్నాను అనేది కూడా చూద్దాం. ఓకే, వన్ మినిట్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి చూడండి, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అవుతుంది అవుతుంది కదా. చూడండి, థ్యాంక్ యూ సార్. You have currently have active token farming 50,000 USD and no limit left for new token farming. సో ఇట్లాంటి అర్థం ఏంటి సార్? ఎవరన్నా చెప్పండి సార్. ఎస్ సార్, ఉన్నాను. యాక్టివ్ టోకెన్ ఫారింగ్ 50,000 USDతో ఆల్రెడీ ఆ వ్యాలెట్ కి అయిపోయింది సార్. ఇంకా న్యూ టోకెన్ ఫారింగ్ చేసే అవకాశం లేదని ఇచ్చారు సార్. అంటే 50,000 కంటే ఎక్కువ మనము టోకెన్ ఫార్మింగ్ చేసుకోరాదు అన్నట్టే కదా. అవును సార్.
సో మై పార్ట్నర్స్, సో ఇక్కడ ఇంతకు ముందు మనము 1,00,000 యూజ్ల వరకు కంటే ఎక్కువ కూడా చేసుకున్నాము లేదా సార్? ఎస్ సార్, ఎస్ సార్. పబ్లిక్ 1,00,000 కంటే ఎక్కువ, 3 కోట్ల రూపాయలు ఇండియన్ మనీ, 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మేము ఊరికే ఇక్కడ మేము చెప్పలేదు, మేము ఇక్కడ అంటే మేము అన్నమాట వాస్తవమే. మనకి ఈ రోజు ఎక్కువ రోజులు ఉండదు, ఉన్న రోజులు మనం వాడుకోవాలా అన్న ఒక ఆలోచనని మనం చెప్పాము. సో మనందరం దాన్ని చాలా 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 అంటే చీఫ్ గా, అంటే ఎక్దమ్ ఏమంటారు దాన్ని, సో ఇక మరీ చీఫ్ లో ఇంకా చీఫ్ ఎంత అంటే వేస్ట్, అంటే కాళ్ళతో తన్ని అంత చీఫ్ గా తీసుకున్నాం దాన్ని. బట్ అందుకని చెప్పేసి ఈ రోజు ఒకసారి మనకి మరి మెసేజ్ కూడా చేయడం జరిగింది. ఒకసారికి మరి అయిపోయింది ఆల్రెడీ. అది ఎందుకు వస్తుంది అని చెప్పేసి కొద్దిసేపు చూసుకుంటే అది పొద్దున్న నుంచి వెళ్ళి అవ్వట్లేదు ఆ సార్కి. సో మరి ఇక్కడ లేట్ నైట్ ఇప్పుడు అర్థమైంది, ఎందుకంటే ఆ సారికి కూడా ఆల్రెడీ 50,000 పైన దాటిపోయింది కనుక తను రీఫార్మింగ్ చేద్దామంటే అవ్వట్లేదు. బట్ ఏంటంటే సిస్టమ్ నుంచి వెళ్ళి ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసినప్పుడు మరి అదే టైంలో మనకు వచ్చి ఉంటేనేమో మనకు అర్థమవుతుండే. బట్ సిస్టమ్స్ కొంచెం అది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అది లేట్గా వచ్చింది. సో నేను ఆ సార్ చెప్పాను, స్విచ్ ఆఫ్ చేసి చూడండి 2 సార్లు 3 సార్లు అని చెప్పేసి చెప్పాను. తర్వాత నేను చేశాను, సో రీఫార్మింగ్ అయ్యింది. బట్ ఏంటంటే మనం 10,000 కూడా దాటలేం కదా, సో అందుకని చెప్పేసి అయిపోయింది. సో ఇక్కడ చూశారు కదా సార్, సో మనీ ఉన్న వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారో, సో మనం అందుకే అంటాం సార్. కోర్స్ మీరు అందరూ అనొచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ మరి సిస్టమ్ కొంతమంది నాకు ఫోన్ చేసి సార్ డబ్బులు ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి సార్ అంటే, మరి ఇది దునియా ఏమైందంటే ఈ రోజులలో నిజంగానే మరి అలా అయిపోయింది దునియా. సో ఎందుకంటే అయితేనేమో మనం నెట్వర్క్ చేయాలి, నెట్వర్క్తో మనం చేస్తలేము. సో అయితేనేమో డబ్బు పెట్టాలి. మరి నేను నెట్వర్క్ పెట్టాను, డబ్బు పెట్టాను అంటే మరి ఈ రోజులలో డబ్బు సంపాదించడం అనేది మరి కష్టంగా మారింది సార్. అయితేనేమో డబ్బు పెట్టుకోవాలి, అయితేనేమో నెట్వర్క్ ఉండాలి, అంటే అట్లా అయింది. నేను ఇక్కడ చెప్పడం అని కాదు సార్. సో అందరినీ మనం ఎప్పుడు సాటిస్ఫై చేయలేము. ఎప్పుడు గుర్తుంచుకోండి, సిస్టమ్ అందరినీ ఎప్పుడు సాటిస్ఫై చేయలేదు. సో మీటింగ్ వచ్చినా కూడా మాకు పర్సనల్గా వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ మేమేదో ఎవరిని ఇది కించపరచడానికో లేకపోతే ఏదో మాట్లాడడానికి కాదు సార్. సో రోజులు అలా అయినాయి, మరి ఏం చేద్దాం. మరి అంటే నాకు ఇద్దరు ఇలా కూడా మాట్లాడారు సార్. సో మనకు పీబీసీ మెటా మరి పేదవాళ్ళ గురించి వచ్చింది అది ఇది అన్నారు కదా మీరు, నన్ను డైరెక్ట్గా అడిగారు సార్ వాళ్ళు. సో ఏంటంటే వాళ్ళు దాన్ని బాగా సీరియస్గా తీసుకుంటున్నారు. బట్ ఇట్స్ ఓకే. కాకపోతే ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు ఒకటి చెప్తాను సార్. మీరు ఇక్కడ సిస్టమ్ ఇప్పుడు పబ్లిక్ మరి 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 కాదు సార్. మనం ఇక్కడ 10,000 పెట్టే ఏమై అనుకుంటున్నాం కొంతమంది 50,000 పెట్టి ఇంకా రాలేదనుకుంటున్నాము. సో మరి కొంతమంది 3 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళ యొక్క ఫార్మింగ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఇంకా 3 కోట్లు ఉన్న వాళ్ళు, 3 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు మన దేశంలో లేరంటారా? చాలా మంది ఉన్నారు కదా సార్, ఉన్నారు కదా చాలా మంది. మరి వాళ్ళు కూడా దీన్ని చూసి చేసుకుంటారు కదా, వచ్చింది చూసి. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ ఉందా? సిస్టమ్ ఇచ్చిందా? క్లోజ్ అయినట్టే కదా. అంటే క్లోజ్ అంటే అంత ఎక్కువ అమౌంట్తో నువ్వు చేయరాదు. ఇఫ్ యూ వాంట్ అంటే నీకు మళ్ళీ ఒకసారి నువ్వు చేసుకోవాలనుకుంటే ఒక కొత్తగా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి దానికి తక్కువతో సీడ్ ఫండింగ్ చేసుకున్నా కూడా అప్పుడు నువ్వు మళ్ళా ఇంకొక ఐడికి 50 లక్షల రూపాయల సంబంధించిన టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. అలాగే నీ దగ్గర ఇంకా 50 లక్షలు ఉంటాయి, అంటే 50 లక్షలు కోటి రూపాయలు అయితే అనుకుంటున్నాను నేను. సో నీ దగ్గర కోటి రూపాయలతో నువ్వు చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేసి దానికి 50 లక్షలు పెట్టి చేసుకోవాలి. అవునా సార్? సో మరి పబ్లిక్ అలా ఉంది. సో వాళ్ళు చేసిన వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళే, మనము ఇండియా నుంచి వెళ్ళే, అందరికీ సిస్టమ్ అందరికీ సేమ్ యాజ్ ఇట్ ఇస్గా ఇస్తుంది. అలా అని చెప్పేసి నువ్వు ఇలా నేను అలా అని కాదు. సో ఏంటంటే నిజంగానే మరి అలా అయిపోయినాయి సిస్టాలన్నీ. మరి
దీని గురించి మనం ఇలా మాట్లాడితే సార్, నేను ఒకటి చెప్తాను మీకు. నేను 5 సిస్టాల్లో వర్క్ చేస్తున్నాను. నిజం చెప్తున్నాను, ఇక్కడ పేర్లు చెప్పను కానీ 5 సిస్టర్లో వర్క్ చేస్తున్నాను. రియల్లీ చెప్తున్నాను, ఇక్కడ తీసుకున్న బెనిఫిట్ అక్కడ మాత్రం తీసుకోలేదు. ఇట్స్ ట్రూ సార్. ఎందుకంటే నేను సిస్టమ్ పేరు కూడా చెప్పట్లేదు కదా, మరి అవి ఖరాబు అని చెప్పి మీకు చెప్పట్లేదు. నేను అవి ఖరాబు అంటున్నాను తప్ప ఏ సిస్టమ్ ఖరాబు అని నేను చెప్పట్లేదు. ఎప్పుడు చెప్పను కదా, మీరు ఇక్కడ వింటూనే ఉంటారు. మనం ఇంకొకరిని ఖరాబ్ అన్నాం కదా. సో ఇక్కడ మరి మీరు వేరే సిస్టంలో చేసి చూడండి అని చెప్పాను. ఇంతకుముందు కూడా మీకు అడ్వైజ్ ఇచ్చాను, నేను చేసి చూడండి, నేను కూడా వస్తాను మీతోని అని కూడా. సో ఏంటంటే ఇక్కడ రియాలిటీ, ఇప్పుడు మనకు కొంతమందికి బయటకు వెళ్ళి కొంతమంది వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎప్పుడు ఇప్పుడు పీవీసీ మీడియా గురించి మాట్లాడతారు. బట్ మన ఫ్యామిలీ అంతా పీవీసీ వాళ్ళు కదా, అందుకని చెప్పేసి పీవీసీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. పీవీసీ గురించి చెప్పాల్సి వస్తుంది అనమాట. బట్ చేసుకోవడం చేసుకోకపోవడం గ్యాస్ ఎవరి విషయం, అది మీ ఇష్టం. ఎన్నోసార్లు చెప్తాను ఈ మాటలన్నీ. వినండి, నాలెడ్జ్ తీసుకోండి, ఎలా డబ్బులు వస్తున్నాయి చూడండి, చూపిస్తున్నాం అంతేగాని. సో ఇక్కడ చూడండి, ఒక సారుకు నేను పర్మిషన్ తీసుకోలేదు, అందుకని చెప్పేసి ఆ పేరు చెప్పాను అనమాట. చూసుకున్నా, సార్కి వచ్చేసి ఎంత $89,000 అయిపోయినాయి ఆల్రెడీ. 89,401 ఆల్రెడీ ఈ సార్కు అయిపోయింది. స్క్రీన్ అవుతుంది చూడండి అక్కడ. అందుకే ఆ సారు పొద్దు నుంచి ట్రై చేస్తున్నాడు. సో అప్పుడప్పుడు అంటే అన్నెసెసరీ ఏదో ఒక మెసేజ్ వచ్చి ఇలా రావడం జరిగింది అనమాట. ట్రాన్సాక్షన్ ఎర్రర్ అనో, లేకపోతే 500 ఫార్మింగ్ దాటిందనో. అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే వాటిల్లో అప్డేట్ జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ వెంటనే మనం అనుకోం కదా సార్, మనకు ఆలోచన రాదు కదా సార్, అట్లా ఆలోచన రాదు కదా. అందుకని మనం ఏం చేస్తాము, ఇంకో మొబైల్లో మన ఐడిని వేసి ఎందుకు అవ్వట్లేదు, నాకే అవ్వట్లేదా, ఇంకొకరికి అవ్వట్లేదా అని చూస్తూ ఉంటే, సో ఈవినింగ్ వరకు మనకు ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది. సో ఇప్పటి నుంచి మనము ఒక్కొక్క ఐడికి 50,000 కంటే ఎక్కువ, 50,000 USDT అంటే దగ్గర 45 లక్షలు, 48 లక్షల వరకు ఇండియన్ మనీ, అంతవరకు మనం చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకున్నామా సార్? ఎగ్జాంపుల్ ఉండవచ్చు, చెప్పలేము. 10,000 చేసాం మనము, లేదా 20,000 చేసాం, 50,000 చేసాం, అది డబుల్ ఇస్తా ఉంటుంది. అయినా మనం దీన్ని నమ్మలే. మనం ఏం చూస్తున్నాం సార్? ఒకటి ఏంటి, ఏం చూస్తున్నాం సార్? పీవీసీ వాల్యూ. ఆ వాల్యూకు దీనికి సంబంధం లేదు సార్, వాల్యూకు దీనికి సంబంధం లేదు. టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ అనేది ఎక్స్ట్రా అమౌంట్. నీకు ఆ బాధ అవసరం లేదు. నా 11 మెంబర్స్కి, నా పీవీసీ మీటా టీంకి ఆ బాధ అక్కర్లేదు. చెప్పింది అంత మరి చాలా బాగా ఆ నోటిఫికేషన్లో వాళ్ళు చెప్పారు. బట్ మనం ఒకే ఒక ఫోకస్ ఏంటంటే, లేదంటే నేను 5,000తో 6,000తో సీడ్ ఫండింగ్ చేయించాను. అవునవును సార్, వాళ్ళ అది బాధ నిజంగానే, నేను కూడా కాదన్నాను. ఎందుకంటే నా టీంలో కూడా చాలా మంది ఈ 5-10,000తో చాలా మంది చేసుకున్నారు ఇది సీడ్ ఫండింగ్. ఇప్పుడు తీరా చూస్తే అది 500 అవుద్ది. అంటే మరి అప్పుడు $13 ఉన్నప్పుడు మనం కొన్నది, అప్పుడు ఇప్పుడు అది మరి ₹50 వరకు వచ్చింది. అంటే దగ్గర అప్పుడు $1,300, ₹50 అంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ? చాలా పర్సెంటేజ్ తక్కువ. బట్ ఏంటంటే ఇక్కడ అట్లా చూస్తే కరెక్టే, కానీ నేను మళ్ళీ సిస్టము ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క మెట్టు దిగుతున్నప్పుడల్లా, అంటే దాని గురించి మీకు అవసరం లేదు, మళ్ళీ కొద్దిగా చేసుకోండి, సంపాదించుకోండి అని చెప్పింది. కానీ మనము ఇది వాళ్ళకు చెప్పలేము. ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళు ఆ 5-10 వేలే జమ చేసుకోవడానికి మరి ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు. సో మరి వాళ్ళు సంపాదించుకోలేకపోతున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మరి చేసుకునే వాళ్ళు, డబ్బు మీద ఆసక్తి ఉన్న వాళ్ళు, సిస్టమ్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు మరి లక్షలు కోట్లలో చేసుకుంటున్నారు. మరి అది ఏది మనము ఏమనడం మరి చెప్పండి, ఇంకా మీరే. సంపాదించుకునేవాడేమో సంపాదించుకుంటున్నాడు. సో సిస్టమ్ మనము చేసుకునే వాళ్ళమేమో డబ్బులు లేవు, లేకపోతే అదే మేము 5,000 పెట్టి, అది కూడా కరెక్ట్, నేను కాదని నేను అనను ఎవరిని. సో నా టీంలో కూడా చాలా మంది, మీకు తెలుసు తెలియదు, చాలాసార్లు నేను షేర్ చేసుకున్నాను, బీడీలు చేసే వాళ్ళు. అంటే బీడీలు చేసే వాళ్ళు అంటే మా సైడు, మా తెలంగాణ సైడు, సో ఇంట్లో
అంటే ఆ ఇల్లును చూసుకుంటూ గృహస్థులు ఎవరైతే ఉన్నారో, జాబ్ అంటే మా సైడ్ జాబే ఇది వాళ్ళు చెప్పాలంటే. సో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని సో బీడీలు చేసుకుంటే వాళ్ళకి నెల నెల డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మనం చెప్పిన ఇది బట్టి వాళ్ళు మరి సీడ్ బండింగ్ అని చేసుకోవడం జరిగింది. వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేయలేదు. అంటే వాళ్ళు టోకెన్ మేము చెప్పాము టోకెన్ ఫార్మింగ్ గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే వాళ్ళు ఈ 5-6 వేలే, ఎందుకంటే అక్కడ ఆనెస్ట్ దాకా వచ్చారు. సో అప్పుడు దట్ ఇస్ ద డిఫరెంట్ వే. మనము చెప్పిన ఆలోచన డిఫరెంట్ వే. అంటే అప్పుడు అట్లా అనుకున్నాం మనం ఆటోపులు వస్తుందని చెప్పేసి. బట్ ఏంటంటే రాను రాను మారిపోయింది సిస్టము. సో మనము క్రిప్టోలోకి వెళ్ళాల్సి వచ్చింది. క్రిప్టోలోకి వచ్చింది అని చెప్పేసి మళ్ళీ అయితే వాళ్ళకి తక్కువ ఉన్నారు ఎప్పుడు చేసుకోమంటేనేమో చేసుకోలేదు. ఇక్కడ కూడా ఒక తప్పు మనము ఉంది వాళ్ళది. ఇప్పుడు మేమేమో 2022 28 తారీఖు జూలైలో వస్తే వాళ్ళేమో ఫిబ్రవరిలో వచ్చారు. ఇదే చేసుకోవడము మనము స్టార్టింగ్ లో చెప్పాం కదా, అప్పుడే చేసుకుంటే బాగుంటుంది కదా. సో వాళ్ళు నెట్ కచేరి మనము ఆగస్టులో చెప్తే సెప్టెంబర్లో వేసుకుంటాం సార్. సెప్టెంబర్ వరకు మళ్ళీ పీవీసీ పెరిగిపోయాయి. సెప్టెంబర్లో చెప్పిన వాళ్ళకి చేసుకోండి సార్ అంటే వాళ్ళు అక్టోబర్లో, అంటే ఇది 2022 మాట్లాడుతున్న విషయం, ఇప్పుడు 2024లో ఉన్నాం. సో కొంతమంది ఆగస్టు చెప్తే నువ్వు సెప్టెంబర్లో వేసుకుంటే, సెప్టెంబర్లో చెప్తేనేమో అక్టోబర్లో వేసుకుంటే, అక్టోబర్లో చెప్తే నవంబర్లో వేసుకున్నారు, నవంబర్లో చెప్తే డిసెంబర్లో, డిసెంబర్లో చెప్తే జనవరిలో చెప్తే ఫిబ్రవరిలో చెప్తే మార్చి ఏమైంది సార్? అది హై లెవెల్ అయిపోయింది. సో అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి 5-6 వేలు చేసుకోండి అని చెప్పాము. ఇప్పుడు కూడా వాళ్ళు 5-6 వేలు వేసుకున్నారు. ఏది ఆ ఫిబ్రవరిలో జనవరిలో వేసుకునే వాళ్ళు కూడా. ఇప్పుడు ఏం చేసుకోవాలా? మరి ఇన్ని రోజులు పెరిగింది సార్, మీరు ఇప్పుడు 5,000తో చేసుకుంటే కుదరదు, 50,000తో చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసుకున్నారా సార్? చేసుకోలేదు. మరి ఇక్కడ ఎవరిని తప్పు పడదాం మనం? ఎవరిని అనాలి? ఎవరిని అందాం? ఏమందాం? మరి ఇదే విషయము $2 ఉన్నప్పుడే ఇవే 5,000 10,000 ఏదైతే చేసుకున్నారో ఆ $2 ఉన్నప్పుడు చేసుకుంటే, ఆగస్టులో మనకు $2 ఉంది కదా సార్, లేదా $3 అనుకుందాం, అప్పుడే చేసుకుంటే బాగుంటుండే. సో అలా కాకుండా నమ్మకం మీకు రావడానికి ఫిబ్రవరి పట్టింది. అంటే అప్పుడు కూడా నమ్మకం మీకు ఎందుకు వచ్చింది? ఆ ఆటోపుల్ అనేది జనవరి 25 తారీఖున మనకు కన్ఫర్మ్ చేసుకోమని, లేకపోతే దాని ఏమంటారు సెటిల్మెంట్ చేయండి అని చెప్పి ఆ డీపీలు డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది అనేసరికి మనము ఏం చేసాం? చేసుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ ఒకటి గ్రహించండి, సిస్టమ్ తన వెంబడ రమ్మన్నది మనది. మా వెంబడ రండి అంటే మేము మిమ్మల్ని ఎక్కడికి ఏమంటాం కదా, డైలాగ్ ఉంది కదా, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు రాని ఉంటారు అన్నట్టుగా. మీరు మా వెంబడ రండి అంటే వాళ్ళు చెప్పినప్పుడు చేసుకోమని అర్థమే కరెక్టే. బట్ మా దగ్గర డబ్బులు ఉండాలని కూడా కొంతమంది అంటారు. సో ఇవన్నీ కరెక్టే అయినా కూడా సిల్లి కుచ్చల కిందకి వస్తుంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే సిస్టమ్ వాళ్ళు మా వెంబడ రండి, సో ఖచ్చితంగా మీరు అర్న్ చేసుకుంటారు అని చెప్పింది. ఇందాక నేను అన్నట్టుగా మనము ఆగస్టులో ఇన్ఫర్మేషన్ ఇస్తే సెప్టెంబర్లో చేసుకున్నారు, సెప్టెంబర్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇంకో నెల తర్వాత తీసుకున్నారు. ఈ ఆగస్టులో చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చేసుకున్నారు. సో అప్పటికి ఇప్పుడు చెప్పినప్పుడేమో $2 పీవీసీ మెట, వాళ్ళు చేసుకుంటేప్పుడేమో $13. కరెక్టే సార్, ఇది నేను చెప్పేది 100% ఇలాగే జరిగింది కదా సార్. సరే సార్, ఇదే కదా సార్ జరిగింది. ఎందుకంటే మనకందరికి జరిగింది ఈ విషయం. ఎందుకంటే నేను ఎక్కడో లేని తీసుకొచ్చి చెప్పట్లేదు. ఎందుకు అంటే సార్ నాకు కాల్స్ వస్తున్నాయి, దానివల్ల అలా మీటింగ్ రమ్మని చెప్తాను అనమాట. ఇక్కడ మీకు ఒక్కొక్కరికి నేను మాట్లాడాలి అంటే కుదరదు. సో వీఆర్ డిస్కస్ విత్ అలాంగ్ విత్ మనం పార్ట్నర్స్, అట్లా మనం అందరం అక్కడ మాట్లాడితే సో మీకు కూడా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఏదో మరి ఇక్కడ సిస్టమ్ గురించి సపోర్ట్ చేస్తే మాట్లాడడానికి కాదు సార్, మీది కూడా కరెక్టే, మీ మాటలు కూడా కరెక్టే. ఇక్కడ ఏం చేద్దాం, సిస్టమ్ ఏమన్నదంటే రండి మీకు ఒక అవకాశాన్ని తీసుకొస్తున్నామని చెప్పేసి మనకు 2022 జూన్ జూలైలో చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత మాతో రండి సహకరించండి అన్నారు. దెన్ మరి వచ్చిన వాళ్ళు నిజంగా సార్ సంపాదించుకున్నారంటే అవును, ఇక్కడ కూడా ఉన్నారు, చాలా మంది సంపాదించుకున్నారు. మరి సో ఇక్కడ ఎవరు తప్పడదాం? ఇప్పుడు మిమ్మల్ని నేను ఇట్లా మీరు ఎందుకు చేసుకోలేరు అంటే పర్సనల్ గా మరి నేను ఖరాబ్ అవుతాను, మాకు మరి ఖరాబ్ అవుతాం. సో అందుకని చెప్పేసి ఎవరిని మేము పర్సనల్ గా లేకపోతే డైరెక్ట్ గా ఎవరికి మీ తప్పు అని మేము అనరాదు. అలాగని చెప్పేసి మీ ఎదురుగా ఒక్కొక్కసారి మీరు ఏమనుకుంటారు అని చెప్పేసి అవును సిస్టమ్ కరెక్ట్ కాదు అని కూడా మేము అంటాం. అప్పుడు నేను అనడం కూడా జరిగింది. ఎందుకంటే మరి వాళ్ళకు
అక్కడ పర్సనల్గా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు నేను ఏం చెప్పినా కరెక్ట్ కాదు అన్నప్పుడు నేను "No, no, 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 మీదే తప్పు" అంటే మీకు మాకు పర్సనల్గా ఇక్కడ పర్సనల్ తీసుకోవాలి. పర్సనల్ కాదు కదా సార్, ఇది నా సిస్టమ్ కాదు, నాది కాదు, తిట్టుకోండి, సిస్టమ్ మీ ఇష్టం. సో అలాంటప్పుడు నేను అవును సార్ సిస్టమ్ అది మరి అలా చెప్పింది ఇలా చేసింది సార్, పేదవారు అన్నారు కదా సిస్టమ్, అవును అన్నారు సార్ అప్పుడు అట్లా. సో అట్లాంటి ఇటువంటి మాటలు వస్తున్నాయి దగ్గరికి అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను. వాళ్ళ తప్పు లేదు, ఇక్కడ వీళ్ళ తప్పు లేదు, ఎవరిని అనాలో కూడా మనకు తెలియదు. ఇది ఇలా మీరు మీటింగ్ వస్తే నన్ను అడిగిన వాళ్ళు, సరే ఇది జరిగిన విషయము, అక్కడ జరిగింది ఇది అంటే వాళ్ళు ఏమంటున్నారంటే పీవీసీ వాళ్ళు మాతో రండి మాతో పాటు రండి. ఇందాక నేను మాట్లాడినట్టుగా మీరు జూలై ఆగస్టులో ఇది వస్తే చాలా మంది 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత, 8 నెలల తర్వాత ఒక హై లెవెల్కి వెళ్ళిన తర్వాత మేము అవును ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను, ఇక్కడ హై లెవెల్ వెళ్తున్నప్పుడు సో మా ఊహ, మనందరం అనుకున్న ఊహ ఎలా ఉంది అంటే అవును 12 వెళ్ళింది, 13 వెళ్ళింది, ఇక 14, 15, 16 అవుతుంది కదా అని అనుకుంటాం, మనం 20 అయితే కూడా అనుకుంటాం. సో అదే విషయాన్ని మనం ఇక్కడ షేర్ చేశాము. సో మీకు అక్కడ కలిగింది నమ్మకం, ఆ టైంలో కలిగింది నమ్మకం, ఆ టైంలో మీకు నమ్మకం కలిగింది, చేసేసారు. చేసిన తర్వాత మెల్ల డౌన్ ఫాల్ అయింది. డౌన్ ఫాల్ అంటే పీవీసీ మీటర్ వాల్యూ తగ్గిపోవడం జరిగింది. సో వాళ్ళు చెప్పారు, సో మీకు పీవీసీ మీటర్కి దీనికి సంబంధం లేదు అని చెప్పారు. అంటే బయట వాల్యూకు తగ్గిపోతుంది పెరిగిపోతుందో చూడకండి, మేము మార్కెట్లోకి వెళ్తాము అందుకని చెప్పేసి ఇది తగ్గుతుంది ముఖం పడుతుంది అని చెప్పి అంటే దాన్ని మనం అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోకుండా ఎందుకు తగ్గుతుంది, తగ్గకూడదు, నేను 12 అప్పుడు తీసుకున్నాను, నేను 10 అప్పుడు తీసుకున్నాను, నేను 9 అప్పుడు తీసుకున్నాను. అఫ్ కోర్స్ నేను కూడా సార్ 9.5, 10 ఉన్నప్పుడు నేను కొన్నాను 200 పీవీసీ మీటర్లు. సో అట్లా అంటే నేను కూడా మీలో ఒకరిని, సో నేను కూడా నెగిటివ్ అవ్వాలి కదా సార్, ఇదేం సిస్టము, నేను 10 ఉన్నప్పుడు తీసుకున్నాను, ఈ రోజు చూస్తే అది 0.5 అయింది. 10 అంటేనేమో దగ్గర 1000 రూపాయలు అనుకుందాం, ఇప్పుడు 0.50 ఉంటే 50 రూపాయలు అనుకుందాం. 1000 రూపాయలు ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ, ఒక్కొక్క పీవీసీ మీటర్కి 950 రూపాయలు తగ్గిపోయింది. అలాగని చెప్పి సిస్టమ్ ఖరాబ్ అని రాదు. బట్ ఎందుకు ఖరాబ్ నేను అనట్లేదు అంటే ఎగ్జాంపుల్గా, సో దీని సిస్టమ్ వెంబడి ఉన్నా ఏంటి క్రిప్టోలో ఎందుకు ఇలా జరుగుతుంది, మరి హెచ్చు తగ్గులు కామనే కదా అని తెలుసుకున్నాను కనుక ఇలా ఇది ఓకే అనిపిస్తుంది. లేకపోతే అది నేను కూడా మీటింగ్ రాను అనుకోండి, ఎగ్జాంపుల్ నేను కూడా మీటింగ్ రావట్లేదు అనుకోండి, నేను కూడా మీలో ఒక్కని అనుకోండి. సో ఒక వ్యక్తి చెప్పాడు నాకు, సార్ ఇది చాలా బాగుంటుంది పీవీసీ మీటర్ అని నాకే చెప్పారు అనుకోండి, నేను 10 ఉన్నప్పుడు కొనుక్కున్నాను అనుకోండి, సార్ ఇది పెరుగుతుంది అంటే అతను ఏమంటాడు, ఖచ్చితంగా ఆ ఊపును బట్టి అప్పుడున్న ఆ ఊపును బట్టి పెరుగుద్ది అని చెప్తాడు. సో సరే అని చెప్పేసి నేను 1 lakh ఇన్వెస్ట్ చేశాను. కొంతమంది అయితే 6 lakhs చేశారు, కొంతమంది 10 lakh కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే అప్పుడే కొనిపెట్టుకొని ఇమీడియట్లీ నేను ఒక 13, 14, 15, $20 అయితే లేదా డబల్ అయితే నేను అమ్మేసుకుంటానని కూడా పెట్టుకున్నావు. బట్ మళ్ళీ సిస్టమ్ గురించి తెలుసుకోవట్లేదు, ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకోవట్లేదు. బట్ జస్ట్ అతను చెప్పాడు ఏమని, 10 అయింది ఇప్పుడు, సో సార్ త్వరలోనే 20 అవుతుంది అన్నాడు, అందుకని చెప్పేసి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టావు. పెట్టుబడి అంటే ఎక్కడ పెట్టావు, మళ్ళీ స్టేకింగ్ లేకపోతే టోకెన్ ఫార్మింగ్ చేయలేదు, నువ్వు బయట కొనిపెట్టుకున్నావు. కొనిపెట్టుకున్నవి మరి మళ్ళా ఆ సార్తో సంబంధం అంటే తప్పు అర్థం చేస్తుంది. కమ్యూనికేట్ ఉందా అంటే కమ్యూనికేట్ లేదు. లేదా సిస్టంలో ఏం జరుగుతుంది చూస్తున్నావా, మీటింగ్ వస్తున్నావు అంటే లేదు. తీరా 5 అయిపోయిన తర్వాతనో లేకపోతే 4 అయిపోయిన తర్వాతనో అబ్బా అలా అయిపోయిందా, అరే అని చెప్పి వెంటనే కాల్ చేస్తే ఏమైంది సార్ ఇలా అయిపోయింది అంటే, అవును సార్ తగ్గింది పెరుగుతుంది అని చెప్పి అతను అంటాడు. అతను ఏమంటాడు, సార్ పెరుగుతుంది తొందరగా అంటాడు. మళ్ళీ చూసేసరికి 3 అయింది, తర్వాత 2 అయింది. సో నీ వ్యాలెట్ ఏమైంది, నీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ ఏమైంది, గాల్లో కలిసింది. బట్ నువ్వు సిస్టంలో లేదా మీటింగ్తో లేకపోతే కమ్యూనికేట్ ఉంటే ఒక్క $1 తగ్గినప్పుడు, $2 తగ్గినప్పుడు సార్ తగ్గేలా ఉంది అని నీకు ఆలోచన కలిగి నువ్వు దాన్ని ఏం చేసేవాడివి, తీసేవాడివి. అంటే పీవీసీని యూజిట్ చేసేవాడివి. సపోజ్ ఒక్కొక్క మీటర్ వెంబడి $2 పోయింది అనుకోండి, నో ప్రాబ్లం. తర్వాత ఏం చేసేవాడివి, ఇంకా బాగా తగ్గుతూ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ బై చేసేవాడు. ఏమవుతుంది దానివల్ల నీకు, ఏమైతే దానివల్ల ఎక్కువ వస్తుండే, నువ్వు పెట్టుకున్న దానికంటే ఇంక ఎక్కువ వస్తుంది. సో ఇలా నువ్వు సిస్టానికి కనెక్టివిటీ అయి లేవు, లేదా నీకు చెప్పిన లీడరు ఆ టైంలో మనము దాన్ని టోకెన్ ఫార్మింగ్ లేకపోతే చేసుకుంటే మరి ఇంకా మనీ అనేది ఇంకా ఎక్కువ వస్తుండే.
మరి ఆ టైంలో కూడా మరి కోట్ల రూపాయలతో అంటే 10 లక్షలని 20 లక్షలని 50 లక్షలని ఎంతమంది పెట్టుకుంటున్నారు, వాళ్ళకి వస్తుంది కదా, రివార్డ్ వస్తుంది కదా. సో డబుల్ అనేది ఉంది కదా, అక్కడన్నా వేసుకోవాల్సింది. సో ఇక్కడ మరి నేను ఎవరిని అనట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. బట్ సిస్టమ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళతో రండి, కమ్యూనికేట్లో ఉండండి అని చెప్తుంది. కానీ మరి ఇంతకుముందు లెక్కనే మన టీం వాళ్ళు చాలా మంది ఇది ఒక ఐడి చేసి ఊరుకున్నట్టుగా ఇక్కడ కూడా ట్రస్ట్ వాలెట్లో 5,000 పెట్టి టోకెన్ ఫార్మింగ్ చేసి సీడ్ ఫండింగ్ చేసి ఊరుకుంటే, సో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అంటే అదే 2,200 అది ఐడి చేసి కూర్చున్నట్టే అయిపోతుంది ఇక్కడ. సో ఇది సార్, ఎందుకంటే మీటింగ్లో మరి మీరు కాల్ చేస్తారు కదా, సో మీరు కాల్ చేసినప్పుడు నేను మీతో సహకరిస్తాను. అవును మీరు కరెక్ట్ కాదంటే నేను కరెక్టే కాదంటాను. అంటే లేకపోతే ఏమవుతుందంటే మీకు మాకు పర్సనల్గా గొడవ వస్తుంది. ఏమైంది సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు, లేకపోతే నేనే ఫోన్ కట్ చేయాలి, లేకపోతే మీరైనా ఫోన్ కట్ చేసుకోవాలి. లాస్ట్లో ఏమవుతుంది సార్, బ్లాక్ చేసుకోవడం అవుతుంది. ఏంటి ఐడి బ్లాక్, సారీ ఏమంటే ఐడి కాదు, సారీ నెంబర్ బ్లాక్ చేసుకోవడం అవుతుంది. అనవసరంగా మీతో నాకు గొడవ ఎందుకు అన్న ఆలోచనతో. అలాగే మీకు కూడా అనిపిస్తుంది. తర్వాత ఏమైతే మళ్ళీ మనం మాట్లాడుకోలేము. ఎందుకు సార్ అట్లా మనం అవడం, అందుకని చెప్పేసి ఆ టైంలో మీకు అలాగే మాట్లాడతాను. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు కదా సార్, ఇద్దరు ఉన్నారు కదా సార్లు మీరు, అందుకే మీకు చెప్తున్నా సార్. సో అది వాస్తవమే, మీరు అనేది కూడా వాస్తవమే, అలా జరిగింది కరెక్టే. బట్ ఏంటంటే ఇక్కడ సో మీరు సిస్టమ్తో ఉండండి సార్, కనెక్టివిటీ ఉండండి. కనెక్టివిటీ ఉంటే అప్పుడప్పుడు మీకు ఆలోచనలు వస్తాయి, ఏది ఎప్పుడు మార్చుకోవాలా, మరి ఏ టైంలో మనము అలర్ట్గా ఉండాలి సార్. వితౌట్ ఏమంటాం కదా సార్, ఈ సిస్టమ్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఇంత ముందట్లే కాదు. ఎన్నోసార్లు చెప్తాను నేను, వేసి కూర్చుంటాను అంటే కుదరదు. నా ప్రతిరోజు ఓపెన్ చేసుకోవాలి, నా వ్యాలెట్లో ఏం వచ్చింది, ఏం చేయాలి, మరి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది. సో ఎందుకు నేను కూడా $9 ఉన్నప్పుడు కొన్నానని చెప్పాను 200 పేజ్ పెట్టాలను, ఇప్పుడు అలాగే ఉంచిన నేను లేదు ఎప్పుడైతే 5 అయిందో తీసాను, నేను మార్చేశాను. 5 అయిపోయిన తర్వాత తీసేసి 2 అయిన తర్వాత మళ్ళీ కొన్నాను, అప్పుడు ఎక్కువ వచ్చినాయి పేజ్ మెటల్, అవునా. సో మళ్ళీ ఇంకా తగ్గిన తర్వాత మళ్ళీ కొన్నాను, ఏమైంది సార్, సో పీవీసీ మెటల్ ఎక్కువ వచ్చాయి. అలాగనమాట. అంటే ఇప్పుడు పబ్లిక్ అంటే మీరు ఇక్కడ మీటింగ్లో ఎందుకు ఉండమంటాము అంటే, సపోజ్ మనం మా మధ్య అనుకున్నాం, మనం ఒక 1000 పీవీసీ మెటల్ కొనుక్కొని పెట్టుకుని సార్, $50 ఉన్నప్పుడు, లేకపోతే $45 ఉన్నప్పుడు అంటే 45,000 రూపాయలు అవుతాయి 1000 పీవీసీ మెటల్ కొనుక్కొని పెట్టుకుంటే. దాన్ని ముట్టకండి 550 అనుకున్నాం మనం మాటలు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకునేది, మనం సిస్టమ్ చెప్పలేదు ఇట్లా కొనుక్కొని పెట్టుకోవడము, అమ్ముకోవడం, ఇది చాలా తప్పు సిస్టమ్ విషయంలో. బట్ ఏంటంటే మన వాళ్ళకి మీరు అడుగుతారు కదా సార్, మీటింగ్ వస్తే ఏం లాభం సార్, మనకు రోజు అయితే పైసలు కావాలి కదా సార్, 800 రోజులు లాగాల అంటారు కదా మీరు. అలాంటి వాళ్ళకి మనం అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచన కూడా మనం కలుగజేసాం. ఏమని, మీరు కొనుక్కొని పెట్టుకోండి ఒక 1000 పీవీసీ మెటల్ అని. అవును, సో మీరు కొనుక్కున్న ఇక్కడ తక్కువ అయినాడు, మళ్ళీ ఏం చేయాలి, దాన్ని యూఎస్డిటీకి మార్చమన్నాను. అలా మార్చకూడదు, బట్ మార్చమన్నాను. మార్చుకుంటే ఏమైతే అప్పుడు మీకు యూఎస్డిటీలు మిగులుతాయి మీకు. మళ్ళీ యూఎస్డిటీ తగ్గగా మళ్ళీ పీవీసీ తగ్గగానే మళ్ళీ ఆ యూఎస్డిటీలతో మళ్ళీ పీవీసీ మెటల్ కొనుక్కోవాలి. సో మరి ఇలాంటి అడ్వైజ్ కూడా మేము ఇచ్చాం. అంటే ఎందుకు సిస్టంలో అంటే మీరు ఇక్కడ పీవీసీలో మీటింగ్లోకి వస్తే కనుక మీకు తెలుస్తుంది అందరికీ. ఇప్పుడు ఇక్కడ 110 మంది ఉన్నారు సార్, ఈ 110 మందిలో మనం ఒక్కొక్కరికి ఫోన్ చేసి ఇలా చేసుకోండి, ఇలా చేసుకున్నట్టు కుదురుతుందా సార్? నో, కుదరదు. ఎవరికి మనం అలా ఫోన్ చేసి చెప్పినా కూడా నమ్మకం రాదు. బట్ ఇక్కడైతే ఏమవుతుంది, ఇక్కడైతే 10 మంది మాట్లాడతారు, సార్ ఇది కరెక్ట్ కాదు సార్, అలా ఎలా కుదురుతుంది, ఇలా కుదురుతుంది, ఇలా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ అందరికీ ఆప్షన్ అనమాట, ఓపెన్, ఎవరైనా మాట్లాడచ్చు అనమాట ఈ మీటింగ్లో. అలా ఇస్తున్నాం కదా మనం. బట్ ఉల్టా మాట్లాడే వాళ్ళకి మనం ఇవ్వట్లేదు ఈ మధ్యన, అంతే కదా. ఉల్టా అంటే అర్థం చేసుకునే వాళ్ళు కాదు, వినేవాళ్ళు కాదు. నేను ఒకసారి వచ్చారు, మీరు చూసారు పేరు చెప్పాను ఇప్పటికి కూడా. సో వేరే ఫోటో పెట్టుకొని వచ్చాడు, అతని గురించి నేను డిస్కస్ చేశాను నిన్న. అతనికి సంబంధించిన విషయాలు నేను ఇక్కడ మాట్లాడినాను. నేనంటే ఏదైతే మాట్లాడినా మీరు గుర్తుందా సార్, ఏమన్నాను నేను ఇక్కడ, అతను ఏం మాట్లాడడానికి వచ్చాడు అంటే, రాజేష్ సార్ నువ్వు తప్పు చేస్తున్నావు, సార్ కూడా కాదు, రాజేష్ నువ్వు తప్పు చేస్తున్నావు, ఎందుకు పబ్లిక్కి నువ్వు డబ్బులు పెట్టుకోమని చెప్తున్నావు అందరికి వచ్చాడు. సార్ మిమ్మల్ని ఎప్పుడన్నా డబ్బులు పెట్టుకోండి అని చెప్పాము సార్, మీరు ఏమన్నా డౌన్లైన్ సార్, నాకు ఒక రూపాయి వస్తుంది, అందులో నుంచి ఒక పైసా వస్తుందా, అలా అనడానికి వచ్చాడు. వచ్చి తర్వాత ఇక్కడ సిస్టమ్ గురించి చెడుగా మాట్లాడడానికి వచ్చాడు. అతను ప్రొఫైల్ ఫోటో పెట్టుకున్నాడు, అందులో నా ఐడి ఉంది.
అందులో నా ఐడి ఉంది. ఇప్పటి వరకు అందులో నాకు ₹1 రాలేదు. అతనికి కూడా రాలేదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. బట్ ఆ ప్రొఫైల్ ఫోటో పెట్టుకున్నావు, ఇదేమో ఖరాబ్ అని చెప్పడానికి వచ్చావు. ఇట్స్ ఓకే. ఒకవేళ నిజంగానే ఇది ఖరాబ్ అయితే, ఈ పీవీసీ మీటర్ ఖరాబ్ అయితే ఒక గ్రూప్ తయారు చేసుకో. అతను ఉన్నాడు ఆ టైంలో. అందుకే అతని గురించే నేను మాట్లాడాను నిన్న. నువ్వు ఒక గ్రూప్ తయారు చేసుకో. గ్రూప్ తయారు చేసుకొని ఒక టెలిగ్రామ్ గ్రూప్ తయారు చేసి పబ్లిక్ను తీసుకొని పీవీసీ మీటర్ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని ఇది కరెక్ట్ కాదు అని ఎక్కడెక్కడైతే కరెక్ట్ కాదనిపిస్తుందో అది చెప్పేసి అని చెప్పాను. అంటే పబ్లిక్ ఏంటంటే ఇక్కడ అలాంటి వాళ్ళకే ఇది లేదు తప్ప, ఛాన్స్ మాట్లాడడానికి లేదు తప్ప, ఇట్స్ రియల్గా మాట్లాడచ్చు. ఇప్పటిదాకా నేను మాట్లాడాను కదా సార్, ఎన్ని మైనస్ మాట్లాడిన ఫీజు మీటర్లు సార్. $10-12 ఉన్నప్పుడు కొనుక్కున్నావు, ఈ రోజున అప్పుడు $1,200, ఈ రోజున $50. ఎంత లాస్? ఇది మైనస్ కదా నేను మాట్లాడింది. సో బట్ దానికి ఒక తరీకా ఉంటుంది. ఇదంతా వేస్ట్, అది కాదు ఇది కాదు, ఎవరు డబ్బులు సంపాదించుకో, అందరు లాస్ అయిపోతున్నారు. మొత్తం పీవీసీ మీటర్ డబ్బు తింటుంది, లేకపోతే ఇక్కడ రాజేష్ సార్ తింటున్నాడు, ఎందుకంటే మొత్తం ఇక్కడ అందరినీ లాస్ చేస్తున్నాడు అంటే అర్థమేంటి సార్? మేము ఎందుకు లాస్ చేస్తాం? మాకు అవసరమా సార్? మేము ఎలా అర్న్ చేయొచ్చు, ఎలా అర్న్ చేసుకోగలము, ప్రతి మేము ఇక్కడ చెప్తున్నాం కదా సార్. సో అందుకే అలాంటి వాళ్ళకు మాట్లాడాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడచ్చు సార్. సో మైనస్ సిస్టంలో లేవు నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే మనం మైనస్ని హైలైట్ చేస్తే ఏమవుతుందంటే సార్, నిన్న మొన్న ఈ రామతేజ్ సార్ అన్న మాటల్లో, సార్ 100 మందిలో ఒక 20 మంది సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకున్న చాలు సార్ అన్నారు. ఎస్, దట్ ఇస్ ద థింగ్స్. అదే మరి, ఎందుకంటే ఆ 100 మందిలో 20 మంది కూడా వాళ్ళు కూడా ఏమవుతారంటే వాళ్ళు కూడా నెగిటివ్ అయిపోతారు సార్. వాళ్ళు కూడా సంపాదించుకోలేకపోతారు. అందుకు కదా మేము నెగిటివ్ ఎక్కువ, అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడినాం అంతే తప్ప, లేదంటే మా సిస్టమ్ కాదు, నేనేమో పీవీసీ మన నాని రసం సార్ వచ్చేసి నాకేం పార్ట్నర్షిప్ ఇవ్వలేడు. ఒకటి సో ఇలా చాలాసార్లు మాట్లాడుకున్నాం. పర్వాలేదు. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. వెల్కమ్ సార్. హాయ్ సార్, మాట్లాడచ్చా? మాట్లాడు సార్, వెల్కమ్ సార్. 15 నిమిషాలు ఉంది. ఈ 15 నిమిషాలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అయితే ఒక మంచి అప్డేట్ వచ్చింది, మంచి ఎక్స్ప్లెనేషన్ దాని గురించి మనము సిస్టమ్ నుండి వెయిట్ చేస్తున్నాము. దాని ప్రకారంగానే ఒక మనకి యూస్ఫుల్ అయిన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట సార్. అయితే నాకు అంటే ఈ జరిగిన పరిణామాలు చూస్తుంటే కొన్ని పాయింట్స్ నాకు ఇప్పుడిప్పుడే ఐడియా వచ్చింది సార్. దాని గురించి ఒక 5 minutes చెప్తాను, చూడండి సార్. అయితే సిస్టమ్ ఏం చేసింది సార్, సర్టెన్ లిమిట్ పెట్టింది. ఎంత లిమిట్ పెట్టింది సార్? మనకి 50,000 అని చెప్పి ఒక లిమిట్ పెట్టింది. అంటే ఒక ఫార్మింగ్ లో ఒక ఐడికి కేవలం 50,000 మాత్రమే ఫార్మింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక లిమిట్ పెట్టింది. అది మనం చూసుకుంటే సార్, క్రిప్టోలో మనము డిస్కస్ చేసుకుంటాం కదా సార్, వేల్స్ అని అంటాం కదా కొంతమందిని. అంటే వేల్స్ ఎఫెక్ట్ అని చెప్పి కొంతమంది అంటారు. అంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీన్ని వేసుకొని, వాళ్ళు డబల్ చేసుకొని, ట్రిపుల్ చేసుకొని, దానివల్ల ఏమవుతుందంటే కేవలం కొంతమంది మాత్రమే ఆ రిజల్ట్ అనుభవిస్తున్నారు, తీసుకొని బయటకు వెళ్తున్నారు అని చెప్పి ఒక పాయింట్ సార్. అంటే ఏం చేశారు, ఎక్కువ మోతాదులో బిజినెస్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి లిమిట్ తగ్గించారు. అంటే మనలాంటి వాళ్ళకి ఎంత చేసుకున్నా మనం చేస్తే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలోకి వెళ్తాం పలానా రోజు. కానీ దాన్ని లిమిట్ గా 50,000 పెట్టారంటే మనలాంటి వాళ్ళు డెవలప్ కావడానికి ఒక 1 year 2 years పట్టింది. అదొక టైం పీరియడ్ చెక్ చేసుకొని ఒక 50,000 అనేది ఒక రౌండ్ ఫిగర్ గా మంచి ఎగ్జిట్ పాయింటే పెట్టారు సార్. ప్లస్ అక్కడ చూసుకుంటే వేల్స్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, ఎలాగైతే ఈ డబ్బున్న వాళ్ళు రొటేషనల్ గా, అంటే ఇప్పుడు ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు పెట్టుకున్నారు, వాళ్ళకి ఈజీ అయిపోతారు రొటేషన్ చేయడం. అంటే సార్ మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ ఆలోచించాలి. ఇలాగే ఎందుకు 50,000 లిమిట్ పెట్టిందంటే ఒక చిన్న పాయింట్ ఆలోచించండి సార్. ఏదైతే పెరల్ వైన్ లో మిస్టేక్ జరిగిందో, ఏం జరిగింది సార్ పెరల్ వైన్ లో? ఒక ఎమెథిస్ట్ కొట్టాలి అంటే ఏదైతే మన కింద వాళ్ళు ఉన్న అకౌంట్స్ ఉన్నాయో, అది 10 అకౌంట్లో 20 అకౌంట్లో మనం వేసుకొని ఏం చేస్తున్నాం, ఒక 10 క్వార్ట్జులు చేసుకొని దాన్ని ఎమెథిస్ట్ గా మార్చడం, ఆనిక్స్ చేసి దాన్ని ఎమెథిస్ట్ గా మార్చడం మనం చేస్తున్నాం. అంటే
ఒక లిమిట్ పెట్టుకొని దాన్ని మనం అప్గ్రేడ్ అవుతున్నాం. 10 మంది 15 మంది క్వార్టర్స్లో అవుతే మనం అప్డేట్ అవుతాం అని చెప్పి ఏదైతే పాయింట్ ఉందో ఆ లిమిట్ అనేది ఇచ్చి మనం ఎంతీస్ కొట్టాం. అంటే బెనిఫిట్ ఏది, ఎంతీస్ స్టాటిక్ బెనిఫిట్. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, సేమ్ మిస్టేక్. అంటే మన క్రైటీరియా 2 కొట్టడానికి 500 ఒక 4-5 ఐడీలు వేసుకుంటున్నాం. 500 వేసుకొని ఆ క్రైటీరియా 2 కొట్టి మెయిన్ ఐడి మాత్రమే మనం డెవలప్ చేసుకుంటున్నాం. అంటే 0.50 మెయిన్ ఐడి మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. కింద ఐడీలు ఏముంది, ఒక 50 ఫార్మింగ్ చేస్తాం రెగ్యులర్గా, 50 చేసుకుంటాం. కానీ పైన ఐడి మాత్రం క్రైటీరియా 2 తీసుకుంటున్నాం. అలా జరగకూడదు. అలా జరగకూడదని వాళ్ళు ఏం చేశారు, పైన ఐడితో పాటు కింద ఐడీలు కూడా డెవలప్ కావాలి. ఎలా అయితే ఇప్పుడు ఈ వేల్స్ అన్నానో వాళ్ళు ₹1,00,00,000 పెట్టుకుని రొటేషన్ చేసుకునే గేమ్ ఉన్నప్పుడు సింగిల్ ఐడి మీద కాదు రొటేషన్, దాంతోపాటు కింద ఉన్న 10 ఐడీల్లో కానీ 5 ఐడీల్లో కానీ రొటేషన్ దాంట్లో కూడా జరగాలి, దాంట్లో కూడా ఫండ్స్ అనేవి ఉండాలి అని చెప్పి ఒక పాయింట్ ఆలోచించి ఉంటారు సార్. అది ఎఫెక్ట్ మనకు కనబడుతుంది చూస్తే మీకు. ఎందుకంటే సేమ్ అదే మిస్టేక్ అక్కడ చేసుకొని ఫ్రాడ్ బిజినెస్లు చేసాం సార్ మనంతటికి మనమే. క్వాడ్స్ వేసేసి సొంత క్వాడ్స్ వేసేసి సొంత ఆనిక్సెల్ చేసేసి క్వాడ్స్ 3 రౌండ్లు తినేసి మనం బయటకు వెళ్ళిపోవచ్చు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కొంతమంది. అలా జరిగింది. సేమ్ అదే ఎఫెక్ట్ ఇక్కడ పడకూడదని లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ ని కింద ఐడీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళంత కెపాసిటీ ఉంటే ఆ కింద ఐడీస్ కూడా చేసుకోమని చెప్పండి. కింద ఐడీస్ కూడా యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంది మనకి. కాబట్టి ఆ పెరల్వైన్ లో జరిగిన ఎఫెక్ట్ ఇక్కడ పడకూడదని చెప్పి ఈ ఒక పాయింట్ పెట్టి ఉండొచ్చు సార్ వాళ్ళు. నెంబర్ 2 అయితే సార్ మనం చూసుకుంటే సార్ $500 నుండే స్టార్టింగ్ ఎందుకు పెట్టారు సార్? ఎవరికన్నా ఆలోచించారు సార్ ఎవరైనా? $500 మాత్రమే స్టార్టింగ్ ఎందుకు పెట్టారు? ఇది వరకు అయితే 50-10 అది 50 నుండి చేసుకునే వాళ్ళు, 100 నుండి చేసుకునే వాళ్ళు, అలాంటిది ఇవాళ 500కి ఎందుకు పెట్టారు ఆలోచించండి సార్. ఎందుకంటే ఫ్యూచర్లో పీవీసీ మెటా అనే ప్రైస్ ఏదైతే ఉందో అది డబుల్ డిజిట్కి వెళ్ళినప్పుడు, ఏదైతే అంటే మన దగ్గర 10 పీవీసీ మెటాలు ఉన్నా అది డబుల్ డిజిట్కి వెళ్ళినప్పుడు దాని రిజల్ట్ మీరు చూసుకుంటే అది $10 ఉందనుకోండి, పీవీసీ మెటా $10 ఉందనుకోండి, 50 పీవీసీ మెటాలకి $500 అవుతాయి. అది గమనించుకోవాలి సార్ మనం. అంటే వాళ్ళు డబుల్ డిజిట్, వాళ్ళ టార్గెట్ చూడండి, $500 మినిమం పెట్టారు అంటే వాళ్ళ కింద ఒక $10 డబుల్ డిజిట్ మనకు ప్రామిస్ చేశారు. కాబట్టి ఆ $10కి వెళ్ళిన యావరేజ్గా $10కి వెళ్ళిన 50 మెటాలు ఖర్చు అవుతే $500 ఫార్మింగ్ జరుగుతుంది. 50 మెటాలు అంటే ఇవాళ రోజు అందరికీ చాలా వచ్చి ఉన్నాయి కదా సార్, అనేది ఈజీ అయిపోతుంది. అంటే ఆ మల్టిప్లికేషన్ ఏదైతే కంపౌండింగ్ మనం చూసుకుంటే ఆ మల్టిప్లికేషన్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. కాబట్టి మినిమం టు మినిమం $500 అని పెట్టారు, మ్యాక్స్ టు మ్యాక్స్ 50,000 అని పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక ఐడికి చేసిన మినిమం అంతా మ్యాక్సిమం ఇంత అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ఫిగర్స్ తోటి అది మినిమం మ్యాక్సిమం సెట్ చేసి పెట్టారు మనకి. చూసుకోవాలి సార్, ఎందుకంటే ఆ చేంజెస్ జరిగింది అవన్నీ కూడా మనం రేట్తో కూడా కన్సిడర్ చేసుకుంటే ఇలా కూడా జరగవచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. ఇలాంటి మార్పులు జరిగాయంటే ప్రీవియస్గా చేసిన మిస్టేక్స్ నుండి ఇప్పుడు ఎలాగా దాన్ని రెక్టిఫై చేసుకొని ఆ జరిగిన తప్పుని ఇక్కడ ఎలాగ చేస్తున్నారో చూడండి. అంటే ఫ్యూచర్లో చూడండి సార్, ఫ్యూచర్లో పీవీసీ మెటా అనేది దొరకడం ఎంత కష్టం అవుతుందంటే, ఎందుకంటే ఆల్రెడీ ఇదైతే ఇది వరకు చూసాం సార్, ఇది వరకు మనకు రిస్ట్రిక్షన్స్ లేవు. ఏంటంటే మనం తీసుకున్నాము, ఎందుకంటే ప్రైవేట్ సేల్ అని చెప్తున్నాను నేను మొన్నటి నుండి. అదే మనకు వచ్చిన ఆపర్చునిటీ, ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏదైతే ఉందో, మన స్టార్టింగ్లో వచ్చిన ఆఫర్లు అన్నీ కూడా తక్కువ ప్రైజెస్కి వచ్చినవి. ప్లస్ ఇవాళ రోజు కూడా గత 3-4 మంత్స్ నుండి 5 మంత్స్ నుండి ఇవాళ రోజు కూడా తక్కువకి వచ్చినవి కూడా మనకి ఎంతో కొంత అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఆ రిజల్ట్ అనేది. ఈ 5 మంత్స్ 6 మంత్స్ బిజినెస్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్కమింగ్ ఫ్యూచర్లో వాళ్ళు కంపల్సరీగా బాధపడతారు. ఏదైతే నేను ఆ రోజు చెప్పానో, బిట్ కాయిన్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఎలాగైతే తక్కువ రేట్కి వచ్చింది తీసుకోలేదని బాధపడ్డాము, సేమ్ అదే మోటార్స్లో సేమ్ అదే పద్ధతిలో రేపు పీవీసీ మెటా పెరిగిన తర్వాత కనీసం $10కి వెళ్ళిన తర్వాత అయినా మనం ఈ ప్రైస్కి తీసుకోలేదని చెప్పి ఫీల్ అవుతాం సార్ షూర్గా. చూడండి సార్, జరిగే చేంజెస్ మీరు సిస్టంలో ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ వస్తుంది. మొన్న ఒకటి వచ్చింది, ఇవాళ ఒకటి వస్తుంది. ఈ జరుగుతున్న ఈ పాయింట్స్ చూసుకుంటుంటే రేపు బెటర్ ఫ్యూచర్ ఇవ్వడానికే వాళ్ళు కష్టపడుతున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఇంకా దీన్ని డౌట్ బట్టి ఇంకా ఇంకొక రకంగా తీసుకొని వార్నింగ్లు ఇచ్చుకుంటా
మనకి ఆ, ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఇవన్నీ ఏం చేసుకుంటారు సార్ వాళ్ళంతా. ఇంకా ఇంకా ఇంత మంచి ఆప్షన్ ఇచ్చిన తర్వాత దీన్ని కూడా యూజ్ చేసుకోకపోతే మనం అసలు మనీ అనేది సంపాదించడానికి చాలా రకాలు ఉన్నాయి సార్. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. అందులో ఈజియెస్ట్ అయితే నాకైతే పీవీసీ మెటా కనపడుతుంది సార్. మీరు ట్రేడింగ్ చేసి సంపాదించవచ్చు. దాంట్లో లాస్ బేర్ చేసే కెపాసిటీ ఉంటేనే చేయాలి ట్రేడింగ్ అనే దాంట్లో. అది రిస్క్ ఉంది అక్కడ. మీరు ఇంకోటి చూసుకుంటే రకరకాల బిజినెస్లు ఉన్నాయి. ప్రతి దాంట్లో రిస్క్ ఉంది. రిస్క్ ఏంటంటే టైం పీరియడ్. మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. టైం పీరియడ్ అనేది రిస్క్. మనం పెట్టిన దానికి విత్ ఇన్ టైంలో రాకపోతే అది ప్రాబ్లం మనకి. పీవీసీ మెటాతో టైం టు టైం వస్తుంది కదా. టైం టు టైం వర్క్ జరుగుతుంది. ఏదో ఒక అప్డేట్ చేస్తున్నారు. ఎవ్రీ టైం ఏదో ఒక ఆప్షన్ ఇస్తున్నారు కొత్తది. ఆటోమేటిక్గా సిస్టమ్ మీరు రిడీమ్ చేసుకోలేరని ఆటోమేటిక్గా రిడీమ్ ఆప్షన్ తీసుకొని వచ్చి ఇచ్చింది. రేపు మళ్ళీ డీపీలు ఇస్తా అని చెప్పి ఒక న్యూస్ ఉంది మనకి. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి సార్. సిస్టమ్ మన మంచి కోసమే ఇన్ని చేసుకుంటూ వస్తుంది. మనం ఇంకా దీన్ని తప్పు పట్టుకొని ఇంకా ఎప్పుడు వచ్చింది అని డిసప్పాయింట్ అయ్యి ఆ జోన్లో ఉండకండి సార్. పీవీసీ మెటా ఫ్యూచర్లో దొరకాలంటే కష్టమైంది. ఎందుకంటే 1.5 బిలియన్ ఏదైతే చెప్పారో ఆల్మోస్ట్ అన్ని మన చేతుల్లోనే ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే బయట పబ్లిక్ సేల్కి వెళ్ళే లోపే చాలా హాఫ్ ఆఫ్ ద బిజినెస్ కనబడుతుంది క్లియర్గా. చాలా అంటే చాలా మంది అందరి దగ్గర కూడా పీవీసీ మెటా టోకెన్స్ ఉన్నాయి. కాబట్టి మార్కెట్కి వెళ్ళక ముందే మన దగ్గర ఇన్ని టోకెన్స్ హోల్డ్ చేస్తున్నాం అంటే మార్కెట్కి వెళ్ళిన తర్వాత షార్టేజ్ వచ్చినప్పుడు ఎలా సార్ డిమాండ్ పెరుగుతుంది మనకి. అది మొన్న మనం డిస్కషన్ చేసుకున్నాం దాని గురించి. కాబట్టి మార్కెట్కి వెళ్ళే లోపే మన వీలైనంత అది 5, 10, 15 ఎన్నో కానీ ఇన్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్ని సేవ్ చేసుకోండి. ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటున్నారా ఫార్మింగ్ చేసుకుని రెడీగా ఉండండి సార్. ఎందుకంటే ఒక్కసారి పీవీసీ మెటా అనేది అప్డేట్ క్లియర్ అయ్యి మార్కెట్లోకి వెళ్ళింది అనుకోండి, దాని తర్వాత దాని రిజల్ట్ ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎలర్ట్గా ఉండండి సార్. మంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఇంకా ఇలాంటి వచ్చిన అప్డేట్స్ గురించి ఇంకా క్లియర్గా మనం డిస్కషన్ చేసుకునే ప్లాట్ఫామ్ ఉంది మనకి. ఎన్ని డౌట్స్ ఉన్నా క్లారిటీ చేసుకునే ప్లాట్ఫామ్ ఉంది. రాజేష్ గారు అంత చెప్తున్నా కానివ్వండి, పీపుల్ అంటే ఒక పర్సన్ అనే థాట్ 10 మందికి వెళ్ళిద్ది. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవుతారు. ఇంతమంది మంచి చెప్తున్నారు, మంచినేనండి. జరిగే చెడు గురించి ఒకరు చెప్తున్నారు వాళ్ళ మాటలు వినకుండా. కాబట్టి అందరు కూడా కన్సిడర్ చేసుకోవాలి సార్ పీవీసీ మెటాలో జరుగుతున్న చేంజెస్ గురించి. అందరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజేష్ గారికి థ్యాంక్స్ సార్. సార్ రాజేష్ గారు. సూపర్ సార్, రామతేజ సార్ సూపర్. ఎస్ సార్. సార్కి ఏమైనా ఫోన్ వచ్చిందేమో రాజేష్ సార్కి. అవును వచ్చింది. అవునవును రైట్. మాట్లాడు. వెల్కమ్ సార్ అదే రామతేజ సార్ ఇది ఎక్స్ప్లెనేషన్ సార్ ఎందుకంటే చూసారు కదా. ఎందుకంటే మనము ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడినట్టుగా తో దీన్ని అవకాశాల గురించి మనము ఎదురు చూసేదానికన్నా వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా దాన్ని మనము సద్వినియోగపరచుకోవాలా అనేది నాకు అర్థమైంది. ఏమంటారు సార్? కరెక్టా? ఎస్ సార్. తో ప్రతి ఒక్కరము దీన్ని పాజిటివ్ థింకింగ్ అంటాం. మనది ఏదో అంటే లాస్ట్ లో నేను వినలేదు, ఎందుకంటే కాల్ వచ్చిందనమాట, అందుకని వినలేదు. కానీ తో ఇది మంచి ఇలాంటి అవకాశాలు మనము మీటింగ్కి రావడం వల్లనే ఒక 10 మంది 10 రకాలుగా మాట్లాడుతుంటే దెన్ సిస్టమ్ యొక్క డెప్త్, ప్రాజెక్ట్ ఏంటి, ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మీటింగ్ అటెండ్ అవ్వండి, ఇక్కడ వచ్చే విషయాలు వినండి. డబ్బుల విషయానికి వస్తే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ చెప్తే ఒకసారి, అది మీ ఇష్టం సార్, మీ డిసిజన్. ఫైనల్ డిసిజన్ మీది, అది డబ్బుల విషయానికి వస్తే. బట్ ఏం జరుగుతుంది ఇప్పుడు? కాల్ చేసిన సార్ కూడా ఏంటంటే అమెథిస్ట్ లీడరు. సో నాకు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి మెసేజ్ పెట్టి కాల్ మీద కాల్ చేస్తున్నాడు, అందుకే తీసాను. ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటున్నారు. నేను అన్నాను ఇప్పుడు కూడా అవును కదా, నేను చూస్తున్నాను గ్రూప్లో కూడా చాలా మంది షేర్ చేశారు, అదే డౌట్ వచ్చింది సార్ నాకు, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. నేను అన్నా ఏ మొబైల్ ఒకటే, నాకు డౌట్ వచ్చేసింది వెంటనే. iOS లో ఓపెన్ చేస్తున్నావా లేకపోతే ఆండ్రాయిడ్లో ఓపెన్ చేస్తున్నావా? iOS సార్ అన్నారు. iOS సార్ అయితే ఓపెన్ అవ్వదని చెప్పాను, ఓపెన్ అవ్వట్లేదని చెప్పాను. బట్ ఈ iOS లో ఓపెన్ అవ్వకుండా అంటే యాపిల్ ఫోన్లో ఓపెన్ కాకపోవడం,
ఎన్ని రోజులు అవుతుంది సార్ ఐడియా ఉందా? దగ్గర దగ్గర 1 month అవుతుంది ఇప్పుడు. ఇది లాస్ట్ 3rd March నుంచి వెళ్ళి అవుతలేదు. అంటే రేపు ఈరోజు 3rd April కదా. సో ఈ రోజు వరకు అంటే 30 days అయింది. అంటే ఈ రోజు నిద్రలేశారు. పేరు చెప్పను వాళ్ళది. సో ఈ రోజు నిద్రలేశారు అన్నట్టుగా అర్థమవుతుంది సార్. దీన్ని బట్టి మనకి ఏమైనా క్లారిటీ వచ్చేసిందా లేదా? లాస్ట్ 3rd March నుంచి వెళ్ళి ఓపెన్ అవుతలేదు, బట్ 3rd April కు అతనికి డౌట్ వచ్చింది. సో ఇది సార్, ఇలా ఉంటే మనీ అనేది మనము అర్న్ చేయలేము పీవీసీలో. సో అందుకే మీటింగ్ రమ్మడము, అందుకే మనము నాలెడ్జ్ తీసుకోవడము. ఓకేనా? సో ఇంకేమైనా మాట్లాడతారా సార్ రామ్ సార్? లేదు లేదు ఓకే. అదే సో సార్ డిస్కషన్ ఏంటంటే ఏదైతే మన L1 లో జరిగిన మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేసుకుని అది సేమ్ ఆ మిస్టేక్ జరగకూడదనే మనకి లిమిట్ పెట్టారని నా ఎక్స్పెక్టేషన్ సార్. సింగిల్ ఐడి అంతే కాదు కదా, అంతే మల్టిపుల్ కదా. ఐడీస్ డెవలప్ అవ్వాలి అని చెప్పి. అంటే ఇప్పుడు ఒకటి సార్, మీరేమో అంత మంది చెప్పారు, నేను ఒకటే అంటాను సార్. విషయం ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒకే ఐడికి నువ్వు చేసుకుంటూ పోతే అన్లిమిటెడ్ ఇస్తే, సో ఐడి పెంచడు. తను ఏం చేస్తాడు అంటే ఒకే దానికి చేసుకుంటూ వెళ్తాడు. అక్కడ ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎగ్జాంపుల్ మీకు ఒక 30 lakh లేకపోతే 1 crore మీకు దగ్గర ఉంది, మీకు పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు? 2 ఐడీలు ఓపెన్ చేస్తారు. మీరు రెండు ఐడీలు ఓపెన్ అవుతాయి మీ ద్వారా. అవుతాయి కావు సార్? ఇప్పుడు ఏమైతుంది, కొత్త 2 వ్యాలెట్ ఓపెన్ చేస్తారు. సీడ్ పని ఎంత చేస్తారో మీ తర్వాత విషయం. ఒక్కసారి 10తో చేసినా కూడా మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. కనుక చేసి వెంటనే దానికి 50 లక్షలు, ఈ ఐడికి 50 లక్షలు వేసేస్తావు. సో దీనివల్ల ఏమైనా ప్లస్ అయిందా లేదా? సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మేబీ ఎంతమంది ఉన్నా, ఇప్పుడు అతను 3 కోట్లన్నరతో చేసుకున్న వ్యక్తికి ఇప్పుడు మళ్ళీ 3 కోట్లన్నరతో చేసుకోవాలనుకుంటే ఎన్ని ఐడీలు ఓపెన్ అవుతాయి అతనికి? అతని ద్వారా 2, 4, 6, 7 ఐడీలు ఓపెన్ అవుతాయి. 7 ఐడీలు ఓపెన్ అవుతాయి. సో అట్లా అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇట్లా ఒకటి. తర్వాత మనము ఒకే వ్యక్తికి అలా కూడా ఇవ్వకూడదు కదా. సో ఎందుకంటే మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళ దగ్గర ఇన్వెంటర్ ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు రామ్తేజ్ సార్ చేసుకున్నారా లేకపోతే ఇక్కడ రాజేష్ సార్ చేసుకున్నారో తెలియదు, కానీ ఈ ఐడి ఇంత చేసుకుంది, ఈ ఐడి ఇంత చేసుకుంది అంటే తెలుస్తుంది వాళ్ళకి. కరెక్టే కదా సార్? అవును సార్. సో దీనివల్ల వాళ్ళు ఇలాంటి చేంజెస్ తీసుకురావడం జరుగుతుంది. బట్ మనం అలా మాట్లాడితే ఇక్కడ మన వాళ్ళకి మనం ఇక్కడ 10,000 రూపాయలతో చేసుకోవడానికి మనకు కష్టంగా ఉంది. సో ఎందుకంటే అందరిని మనం ఎవరిని అనలేము, మన అందరి ఆర్థిక పరిస్థితి ఒక రకంగా ఉండదు కదా. సో బట్ ఏమైతుందంటే చేసుకునే వాళ్ళకే చేసుకున్నంత అన్నట్టు. ఇట్స్ ఓకే. సో థ్యాంక్ యూ సార్. ఇంకొక మనకు 1 నిమిషం ఉంది టైం. మరి ఒకసారి కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసి సో మనము కొన్ని విషయాలు చూసి మరి ఎండింగ్ వెళ్దాము సార్ మనం ఈరోజు. ఓకే సార్? అయితే సార్ మీరు ఓపెన్ చేయండి సార్, ఒక్క నిమిషం. అయితే మీరు ఓపెన్ చేస్తుందంటే అయితే మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ ఆలోచించుకుంటే ఏంటంటే సార్, క్రైటీరియాస్ ఏదైతే ఉన్నాయో చూసారు సార్, అప్కమింగ్ లో క్రైటీరియాస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే రేట్ అనేది మల్టిప్లై అయినప్పుడు అప్కమింగ్ లో క్రైటీరియాస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఆ పాయింట్ కూడా కన్సిడర్ చేసుకొని ఈ ఆప్షన్ తెచ్చారని ఇంకొక రకంగా కూడా ఆలోచించవచ్చు మనం. ఎందుకంటే 500 చేయడం అనేది చాలా సింపుల్. అది ఒక పర్సన్ 500 చేయడం అనేది రేట్ మల్టిప్లై అయినప్పుడు చాలా సింపుల్ అయిపోతుంది. 50 మెటాల్ తోటి $10 వరకు వెళ్ళింది అనుకోండి, 50 మెటాల్ తోటి అయిపోతుంది 500 USDT అనేది. కాబట్టి క్రైటీరియాస్ ద్వారా ఎక్కువ బెనిఫిట్ తీసుకొని మల్టిపుల్ అంటే ఎక్కువ కాలం సంపాదించవచ్చు. కానీ ఆ లిమిట్ అక్కడ ఆపి వేరే ఐడి కూడా డెవలప్ చేసుకునే విధంగా వాళ్ళు కూడా ఈ ఆప్షన్ తీసుకుని రావచ్చు. చాలా రకాలు ఉన్నాయి సార్. అయితే చూద్దాం సార్ ఎలా ఉండబోతుందో ఏంటో మనం. అదొకటి. మళ్ళీ ఇప్పుడు మనకి వాళ్ళు ఇప్పుడు మన ఐడిలోనే ఒక 1000 ఇంతకుముందు 500 గా ఉండేది, ఇప్పుడు 1000 కూడా మనము వేరే ఐడికి చేసుకునే అవకాశం ఇచ్చారు కనుక సో మనం మల్టిపుల్ గా సంపాదించుకోవచ్చు అనమాట. సార్ వాళ్ళు ఏదైతే మిలియనర్ బిలియనర్ అన్నారో చూడండి సార్, మన సొంత ఐడియాలో ఉన్న వాటికి 1000 చేయడం 2000 చేయడం చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఏదైతే క్రైటీరియాస్ ఉన్నాయి చూసారా, అవి ఈజీ కొట్టేయచ్చు మనం. చాలా సింపుల్ అయిపోతుంది అది. డెవలప్ చేసుకోవచ్చు. అవునవును. ఎస్. సో అంటే చూడండి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో చూడండి. వాళ్ళు చేస్తారు, బట్ ఏంటంటే మనం మల్టిపుల్ గా దాన్ని ఆలోచించుకొని మల్టిపుల్ గా సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకే అంటారు కదా సార్, సో
పబ్లిక్ ఏదైనా సిస్టమ్ వచ్చినా, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా, అందులో నుంచి వెళ్ళి మళ్ళీ మనము ఏ విధంగా ఏం చేయాలనేది మనము మరి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఇలా చూడండి ఇక్కడ. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సార్. మరి టైం కూడా అయింది కనుక మనము ఒక 2 నిమిషాలు మరి జస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ జనరల్ విషయం మాట్లాడి మనం ఎండింగ్ లోకి వెళ్దాం. ఓకేనా సార్? సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పార్ట్నర్స్. మరి ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బట్ ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసాను చూడండి. సో మరి ఒకసారి పీవీసీలోకి వెళ్తాం. మరి ఖచ్చితంగా పీవీసీలోకి వెళ్ళాలి కదా సార్. మామూలుగా మీకు తెలిసే ఉంటుంది, బట్ అయినా కూడా నేను చెప్తాను. సో మళ్ళీ లో వచ్చేసి 60, హై వచ్చేసి 64, అంటే 0.63, 0.60, 0.64. వావ్, చాలా బాగుంది. సో ఇలా ఇది గూగుల్లో. సో మళ్ళీ ఇందాక నేను ఒకటి ఓపెన్ చేశాను సార్. ఇది ఎక్కడంటే రైట్ ఇది. ఓకే ఓకే. ఓ ఇది వెళ్ళిపోయింది. ఓకే, ఏం లేదు. కాయిన్ గీకో, ఐ థింక్ COINGICO, ఐ థింక్ ఎస్, కాయిన్ గీకో ఓపెన్ చేశాను. ఇందులో ఓపెన్ చేసిన తర్వాత ఎస్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇక్కడ సెర్చ్ బార్ లో PVC అని రాద్దాం. ఇలా వస్తుంది PVC. వెంటనే సో ఇలా క్లిక్ చేద్దాం PVC మీద. ఓకే, సో ఓకే 24 ఇది మనం సెలెక్ట్ చేసుకున్న బట్టి ఉంటుంది ఈ గ్రాఫ్. ఓకే, సో ఇక్కడ చూడండి, కంపేర్ విత్ అక్కడ BTC ఇచ్చారు, ఇథేరియం ఇచ్చారు. చూడండి ఇక్కడ మీరు, ఇక్కడ నేను BTC ఇప్పుడు మన గ్రాఫ్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇలా ఉంది. ఇది 24 అవర్స్ గ్రాఫ్ అనమాట. అప్ అండ్ డౌన్ ఏదైతే ఉందో 24 అవర్స్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే BTC కంపేర్ విత్ BTC చేద్దాం. సో నాకు ఏమనిపించింది సార్, సిమిలారిటీ ఉంది అనిపిస్తుంది. చూడండి మీరు ఆ గ్రాఫ్ చూడండి సార్. సో నాకు ఎందుకో సిమిలారిటీ కనబడుతుంది. రామ్ తేజ్ సార్, మీరు కంఫర్టబుల్ ఉంటే అడ్మిట్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే ఇది మనం తయారు చేసింది కాదు, లైవ్ లో మనం చూస్తున్నాము. కాయిన్ గీకో అని చెప్పేసి గూగుల్కి వెళ్ళి చూస్తున్నాము. జస్ట్ ఈ గ్రాఫ్ చూడండి ఒకసారి. ఎందుకో నాకు మరి ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ డిస్ గా ఒక గ్రాఫ్ కనబడుతుంది. విషయం ఏంటంటే 80% అలానే ఉంది సార్, ఆల్మోస్ట్. ఎస్ సార్, ఎస్ సార్. సో నేను కొన్నిసార్లు ఇక్కడ నేను చర్చ చేశాను మై డియర్ పార్ట్నర్స్. బట్ ఏంటంటే అది హై లెవెల్లో హై రేంజ్ కి వెళ్ళింది కరెక్టే. బట్ వాళ్ళ ఇయర్స్ 2007 నుంచి వెళ్ళి సంథింగ్. బట్ మనం 2022 కూడా అనరాదు, 2023 అనొచ్చు మనము. సో అయినా కూడా ప్రైస్ తక్కువ ఉండొచ్చు, కానీ బిజినెస్ ఎంత జరుగుతుంది అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తారు అని చెప్పాను. సో ఇక్కడ నిజంగానే అదే జరుగుతుంది. సో చూడండి ప్రైస్. సో ఎవరైనా మనము అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళము BTC కూడా అని చెప్పేసి, BTCకి కూడా బీట్ అవుతుంది అంటే అర్థం మీరు తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది. సో BTC వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మరి ఎన్ని లక్షలు ఉంది, 60 లక్షల వరకు ఉంది రూపాయలలో. సో మనం 60 లక్షలు వెళ్తుందని కాదు, వెళ్ళొచ్చు, అది ఇప్పుడు కాదు కానీ. బట్ ఏంటంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో మీరు కూడా అంత సంపాదించవచ్చు, అంటే మనము అంత సంపాదించవచ్చు అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. ఓకేనా? సో అక్కడ సంపాదించుకోవాలనుకుంటే ఒక BTC కొనుక్కోవాలనుకుంటే మరి 60 లక్షలు పెట్టాలి. బట్ మీరు సెంట్రల్ లో కూడా తీసుకోవచ్చు, కాదని నేను, కానీ సెంట్రల్ లో అంత సంపాదించలేదు అట్లా అనమాట. ఒకటి కొనుక్కుంటే మాత్రం సో అది అప్ అయినా డౌన్ అయినా, ఇక్కడ స్క్రీన్స్ ఆప్ అయింది, నేను మళ్ళీ చేస్తాను. సో అప్ అయినా డౌన్ అయినా సో మనం అట్లా అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, బిజినెస్ ఎంత జరుగుతుంది అది చూడండి అని చెప్పాను. అందుకని చెప్పేసి దాని మీద ఫోకస్ చేయండి. సో ఈ రోజుకు ఇంతే మరి, ఎందుకంటే స్క్రీన్స్ ఆఫ్ అయింది అన్నది మీకు కనబడుతుంది, కానీ నాకు ఇక్కడ ఆల్రెడీ ఆఫ్ అయింది. సో మళ్ళీ నేను లోన్కి వెళ్ళాను, ఇక్కడ టైం కూడా అయింది కనుక ఎక్కువ టైం తీసుకోను. సో మరి పార్ట్నర్స్ థ్యాంక్ యూ. మరి ఇక సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, అండ్ షేర్ చేసుకున్న వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తూ, సో జై PVC మీట, PVC విల్ నెవర్ ఎండ్. మళ్ళీ రేపు 9:40 నిమిషాలకి మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై PVC మీట. థ్యాంక్ యూ రాజు సార్.
జేపీఎస్ మెట జేపీఎస్ థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ రామ్ తేజ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఎవరిబడి. సో డోంట్ వరీ సార్. ఎస్ థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. ఎవరు కానీ ఒక బిలో లెవెల్లో ఉండొద్దు, హై లెవెల్లో ఉండండి. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. సో చాలా చాలా సంతోషంగా ఉండాలని నేర్చుకోండి. డోంట్ వర్రీ, ఎవరు కానీ వర్రీ అవ్వద్దు. సమాజంలో సొసైటీలో మాటలు విని ఎవరు వర్రీ అవ్వద్దు సార్. ఓకే, థ్యాంక్ యూ.